తెలంగాణ గవర్నర్ గారికి తెలంగాణలో ఈరోజు ఉద్యోగుల యొక్క హక్కులు ఏ విధంగా భంగం కలుగుతూ ఉంది, నిరుద్యోగుల హక్కులు ఏ విధంగా భంగం కలుగుతూ ఉంది. ఈరోజు సహజంగా నిరుద్యోగుల హక్కులే కాక ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రశ్నించే గొంతుకలు ఎందుకు వాళ్ళ హక్కులు ఈరోజు వాళ్ళకి దక్కుతలేవని అంటే దానిపైన ఈరోజు తెలంగాణ గవర్నర్ గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు తెలంగాణ గవర్నర్ గారు ఇక్కడ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వారి హక్కులు కాపాడడం ఆయన బాధ్యత. ఈరోజు దానికి ఆయన పూర్తి స్థాయిలో ఒక దానికి హెడ్గా ఈరోజు తెలంగాణలో ఉన్నారు. మరి గత గవర్నర్కి వెళ్ళి మొదలు పెడితే ఈ కొత్త గవర్నర్ గారు వచ్చిన తర్వాత దాదాపు నేను 3 సార్లు మెయిల్ పెట్టిన, సార్ దయచేసి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. తెలంగాణలో ఈరోజు ఉద్యోగులకు హక్కుల భంగం కలుగుతూ ఉంది, వాళ్ళ తరపున మాట్లాడే వాయిస్ లేదు. ఈరోజు మీరు కల్పించవలసిన అవసరం ఉంది. దీనిపైన నేను రాష్ట్రపతికి వెళ్ళి మొదలుపెట్టి గతంలో గవర్నర్ల గారికి దాదాపు 3 సార్లు నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇవాళ ఏవైతే మరి డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఈరోజు ఉద్యోగుల జీతాలు కానీ వాళ్ళకు రావాల్సిన హక్కులు కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ వాళ్ళు దాచుకున్న డబ్బులు కానీ ఏ విధంగా డైవర్ట్ చేసి వీళ్ళు వాడుకుంటుండ్రో అవన్నీ కూడా నేను గతంలో మీకు ఒక 5 రిప్రజెంటేషన్ ఇచ్చిన, మీ గౌరవ కార్యాలయానికి రాష్ట్రపతి గారికి ఇచ్చిన, ప్రతి ఒక్కరికి ఇచ్చిన. ఈరోజు ఆర్టీసీ కార్పొరేషన్ కూడా ఈరోజు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కూడా ఈరోజు వాళ్ళు 40 రోజుల ముందే తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మరియు ప్రభుత్వానికి వాళ్ళు నోటీసులు ఇచ్చారు, సమ్మె నోటీస్ ఇచ్చారు. 40 రోజుల పాటు ముందే సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ 40 రోజుల పాటు ఏం చేసింది? 40 రోజులు ఎందుకు మాట్లాడలేదు? 40 రోజులు వాళ్ళతో ఎందుకు చర్చ జరపలేదు? ఈ సమస్యలు పరిష్కరించడానికి మీరు ఎందుకు ముందుకు లేకపోయినరు? అసలు ఈ సమ్మె రాకుండా మీరు ఎందుకు చేయలేకపోయినరు? ఈరోజు రేపటి నుండి సమ్మె అనగా ఈరోజు పిలుస్తారు, రాత్రి 9 గంటల వరకు కూర్చోబెడతారు. మీరు సమ్మె ఆపండి, ఇంకో 1 రోజులు టైం ఇవ్వమని అడుగుతారు. ఇది దేనికి సంకేతం? ఈరోజు కావాలని ఈరోజు ఒక ఉద్యమకారుడు, ఒక సగటు మనిషి, ఒక కుటుంబ పెద్ద శంకర్ గౌడ్ గారు ఈరోజు మేము ట్రాప్లో పడ్డామనే ఆలోచనకి ఏ రోజైతే వచ్చిందో నాకు రాత్రి పొద్దుగాల ఈరోజు తెల్లారికెళ్ళి దాదాపు ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్లకి వెళ్ళి కొన్ని 100 ఫోన్లు ఈరోజు వచ్చినాయి. 100 ఫోన్లు, మీరు నమ్ముతారు 100 ఫోన్లు ఈరోజు నాకు వచ్చినాయి. ఎందుకంటే ఈరోజు నేను చాలా బలంగా అంటే యూనియన్లన్నీ ఒక తాటి మీదకి వచ్చినాయి. యూనియన్లు ఒక పిలుపిచ్చింది. దానికి ఈరోజు అన్ని డిపోలలో వాళ్ళు ఆపినరు, అన్ని డిపోలలో బస్సులు అనేది ఆగిపోయిన తర్వాత ఈరోజు మేఘా కృష్ణారెడ్డి అనే టోనికి నేను మేఘా కృష్ణారెడ్డి చరిత్ర చెప్తా. ఈరోజు మేఘా కృష్ణారెడ్డిని ఏ విధంగా మన ఆర్టీసీ నేను ఒక ప్రూఫ్తో సహా ఈరోజు మీ ముందు తీసుకొని వస్తా, ఒక్కొక్క ప్రూఫ్తో సహా నేను చేస్తా. ఎందుకంటే జీవోలన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి నేను వాటి ద్వారానే నేను మాట్లాడి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు ఏ విధంగా మన దాన్ని మన ఆర్టీసీని ఖతం చేయాలని, ఆర్టీసీని గుంజుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది అనేది చెప్తా. ఇది వోల్క్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, ఏ సబ్సిడరీ ఆఫ్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ has received the largest single order for electrical buses in South India, 550 pure electrical buses from Telangana State Road Transportation Corporation. ఎన్నో తారీఖు ఇది? 6 మార్చి 2023. అంటే దీనికి పునాదులు ఎప్పుడు పడ్డాయి? ఆర్టీసీని కొల్లగొట్టాలనే పునాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికెళ్ళే పడ్డది. 6 మార్చి 2023 రోజు ఏ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో ఎవరున్నారు? ఈరోజు సిండికేట్ ప్రభుత్వం నడుస్తుందని చెప్తున్నా. తెలంగాణ నడుస్తున్న సిండికేట్ ప్రభుత్వం బీఆర్ఎస్ అని కాదు, బీజేపీ అని కానీ, కాంగ్రెస్ అని కాదు, ఎంఐఎం కాదు, సిపిఎం కాదు, వీళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వస్తారు. ఇది 6 మార్చి 2023 నాడు మరి ఈ మేఘా కృష్ణారెడ్డి సంస్థకు 550 బస్సులకు గాను మీరు అప్పుడు కేసీఆర్ గారు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిండ్రు. అందులో మిస్టర్ కేవి ప్రదీప్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ Olectra Green Tech Limited said, we won the order to supply 50 standard floor 12-meter intercity coach e-buses and 500 low floor 12-meter intercity e-buses from TSRTC.
వీఆర్ ప్రౌడ్ టు పార్ట్నర్ టీఎస్ఆర్టీసీ. ఎవడండి వీరు? టీఎస్ఆర్టీసీ అంటే అప్పుడు టీజీఆర్టీ ఇది. అంతేకాకుండా వీళ్ళకు నేను ఈరోజు ఆర్టీసీని ఎట్లా కొల్లగొట్టిండ్రు, ఆర్టీసీని ఎట్లా దిగమింగే ప్రయత్నం చేస్తుండ్రు, ఆర్టీసీ ఆస్తులను ఎట్లా మింగిర్రు అనేది ప్రతి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తా. మన ఈరోజు ఉద్యమం అనేది ఎంతమందిని డిస్మిస్ చేసిండ్రు, ప్రతి ఒక్కటి ఈరోజు ప్రతి ఒక్క హక్కు కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు మనకు శంకర్ గౌడ్ గారు అప్పజెప్పిపోయింది ఈరోజు సమాజానికి. ఈ సమాజానికి అప్పజెప్పి ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేఘా కృష్ణారెడ్డి గారికి అక్కడికెళ్ళి మొదలై ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే మరి మొట్టమొదటి బస్సు నేను ఎన్ని ఆర్డర్లు ఇచ్చినో నేను చెప్పిన బీఆర్ఎస్. తర్వాత మళ్ళా ఇంకొక ఆర్డర్ ఒలెట్రా బ్యాగ్స్ 500 crores ఆర్డర్స్. ఓకేనా? ఇంకొకటి ఆర్డర్ ఇది ఎప్పుడు ఇచ్చిందంటే ఇది 2022 ఒక ఆర్డర్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. ఇదే మేఘా కృష్ణారెడ్డికి ఎన్ని బస్సులు ఇచ్చిందంటే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, ఏ పార్ట్ ఆఫ్ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ గ్రూప్ హ్యాస్ బ్యాగ్డ్ అనదర్ ఆర్డర్ ఫ్రమ్ TSRTC ఫర్ 300 electrical buses. ది వాల్యూ ఆఫ్ దిస్ ఆర్డర్ ఈజ్ నియర్లీ 500 crores. కేసీఆర్ గారు మరొక 500 బస్సులు ఆయనకి ఇచ్చి వాళ్లకు మళ్ళొక 500 కోట్ల రూపాయలు ఆర్డరు కేసీఆర్ గారు వాళ్ళకి ఇచ్చారు. ఓకేనా? మళ్ళీ ఇంకొక ఆర్డర్ ఈ విధంగా 1-2 ఆర్డర్లు కాదు, ఇస్తానే పోయిండు. మళ్ళా జూన్ 23 500 బస్సులు ఇచ్చింది కదా. ఇంకా ఇదైపోయిన తర్వాత ఇంకో బస్సు ఇచ్చింది ఆయనకు 10,000 కోట్లది. 10,000 కోట్లకు సంబంధించిన ఇంకొక ఆర్డరు వాళ్ళకి ఇచ్చిండ్రు. ఈరోజు ఇది కూడా ఒలెక్ట్రా గ్రీన్ డిబంక్స్ రిపోర్ట్స్ ఆఫ్ 10,000 crore. ఈ బస్ ఆర్డర్ క్యాన్సిలేషన్. ఎవరు? మహారాష్ట్ర. మన లెక్క కాదు. చూడండి ఇక ఇక్కడ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఇది ఎన్నో తారీఖు? మే 27, 2025 రోజు ఏం చేసినా చూడండి. మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా చూడండి. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఆన్ ట్యూస్డే సెడ్ ఇట్ హ్యాస్ నాట్ రిసీవ్డ్ ఎనీ అఫీషియల్ క్యాన్సిలేషన్ ఆర్డర్ for its electrical bus contract in Maharashtra, countering earlier media report that 10,000 crore deal had been scrapped over procedure. The contract execution is under process. Haven't received any cancellation అని చెప్పుకుంటారు. కానీ despite the clarification, shares of Olectra slide as much as 13% during intraday trading after Maharashtra Transport Minister Pratap Saranik posted on X that a tender for electrical bus Banteli has been cancelled అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఏమైనా బస్సులు తయారు చేస్తుండ్రా? ఆర్టీసీ మేఘా కృష్ణారెడ్డికి ఏమైనా బస్సులు తయారు చేసే కంపెనీ ఉందా? ఆయనకి ఎందుకు ఇవ్వాలి బస్సులు కంపెనీ? ఇప్పుడు ఎక్కడికెళ్ళైతే ఈయన కొనుక్కొస్తుండో అక్కడికెళ్ళి TGSRTC కొనుక్కోవచ్చు కదా. ఎందుకంటే మేఘా కృష్ణారెడ్డికి ఈరోజు బస్సులు తయారు చేసే ఫ్యాక్టరీ ఏం లేదు కదా. ఆయన జపాన్కెలో చైనాకెలో ఎక్కడో ఒక దగ్గర కొంటారు. కొని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సప్లై చేస్తారు. అది ఆయన కొనుగోలు చేసే పరిస్థితి ఆయనకెందుకు ఇస్తుండ్రు అంటే ఆయన ఈ బస్సులో ఎక్కువ కోడ్ చేసి ఆ వచ్చే కమిషన్లలో గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇచ్చిండ్రు. అది కేసీఆర్ గారు మాట్లాడాలి, కేటీఆర్ గారు మాట్లాడాలి. ఈ బస్సుల పైన ఈ మజా దాకింది వీళ్ళకు. ఈ మజా దాకి వచ్చినప్పుడు సజ్జనర్ గారు దానికి ఎండిగా ఉండే మరి ఈ బస్సుల కొనుగోలు వ్యవహారంలో ఏం జరిగింది, ఎన్నెన్ని బస్సులు కొన్నారు, దానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి ఈరోజు ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకుండా నాకు సబ్జెక్ట్ ఇస్తేనే పూర్తి వివరాన్ని నేను తిరిగి చెప్తా. మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి కంపెనీలు లేవు. మరి మేఘా కృష్ణారెడ్డితో ఎందుకు కొన్నారంటే కమిషన్లు ఆయన అక్కడికి ఉంటాడు, ఆయన కమిషన్లు తయారు చేస్తాడు. ఆ కమిషన్లు వీళ్ళకు బ్యాక్డోర్ ద్వారా అందియనికి అని చెప్పేసి మేఘా కృష్ణని తీసుకొచ్చి ఇక ఆ దరిద్రం ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే గత ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఇవన్నీ మనకు శంకర్ గౌడ్ గారు ఈరోజు లింగారెడ్డి గారు మనకు నేర్పున్నటువంటి పాఠాలు. అంతేకాకుండా కొంతమందిని యూనియన్ లీడర్లను కూడా ఈరోజు నేను లైన్లో తీసుకొని పోతున్నా. దయచేసి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. అన్ని చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈరోజు నేను మాట్లాడుతున్నా. గవర్నర్ గారిని కూడా నేను ఫోటోలు పెట్టిన, గవర్నర్ గారికి నేను ఈరోజు రీప్రజెంటేషన్ ఇచ్చిన. ఇవన్నిటి మీద ఈరోజు ఎందుకు ఆర్టీసీని కావాలని నిర్వీర్యం చేస్తూ ఉంది పొలిటికల్ సిండికేట్ అన్ని పార్టీలు ఉన్నోళ్ళు. ఎందుకు ప్రభుత్వం ఆర్టీసీ యొక్క ఆస్తులు 90 ఏళ్ల పాటు లీజుకి ఎందుకు దేనికోసం ఇచ్చిండ్రు? ఈరోజు వీళ్ళే అంత పెద్ద ఆస్తులు పెట్టుకొని వీళ్ళే దాన్ని డెవలప్ చేయొచ్చు కదా.
వీళ్ళే దీనికి వాళ్ళందరికీ లీజులకు ఇచ్చే బదులు వీళ్ళే లోన్లు తీసుకొని నిర్మాణాలు చేసి అవి కట్టే తాహత్తు వీళ్ళకి వచ్చేది కదా. దేనికోసమని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అక్కడ ఒక ఎమ్మెల్యే, నిజామాబాద్లో ఆర్మూర్లో ఒక ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆయనకి ఎందుకు ఇవ్వాలి కాంప్లెక్స్, ఇక్కడ పసునూరి దయాకర్ అనేటోనికి ఇవ్వాలి, నాకు తెలిసినవి కొన్ని అక్కడక్కడ ఇచ్చినాయి. ఈరోజు డిపోలు తీసుకుపోయి మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వాలి? మన పవర్ లేదా? ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద లేదా? ఈరోజు వాళ్ళని ఎందుకు ప్రోత్సహించాలి అని అంటే దీన్ని నిర్వీర్యం చేసి దీనికి ఉన్న భూములు జాగాలన్నీ మనం దిగమింగాలనే ఆలోచనతోని కుట్రంత్రాలతో చేసి ఈరోజు ఉద్యోగులని చిన్న పిటి కేసెస్ మీద వాళ్ళని డిస్మిస్ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇంత దౌర్భాగ్యానికి ఈరోజు వచ్చింది. ఈరోజు నేను గవర్నర్ గారికి 5 సార్లు పిటిషన్ ఇచ్చినా లేదు, కానీ ఈరోజు పెళ్లిలకు పోనీకి మాత్రం ఉన్నది. గవర్నర్ గారికి జీతాలు ఎవరిస్తారు సార్? తెలంగాణ గవర్నర్ గారికి జీతాలు ఎవరిస్తారు? తెలంగాణ గవర్నర్ గారు ఉన్న రాజ్భవన్కి ఈరోజు పన్ను ఎవరు కడతారు? దాని కరెంటు బిల్లు ఎవరు కడతారు? టెలిఫోన్ బిల్లు ఎవరు కడతారు? కార్ల బిల్లు ఎవరు కడతారు? దానికి డీజిల్ ఎవరు పోపిస్తారు? పెట్రోల్ ఎవరు పోపిస్తారు? దేనికోసం పెట్టింది ఇక్కడ? తెలంగాణ పౌరుల యొక్క హక్కులు కాపాడడానికి, మన రైట్స్ కాపాడే హెడ్గా గవర్నర్ గారు ఉన్నారు. గత గవర్నర్ గారు ఉన్నప్పుడు నేను గుర్తు చేసిన ఈ గవర్నర్ నిన్న దినాన మరి 48 డిగ్రీల ఎండ ఉంటుంది. ఆ ఎండలో మనం ఈ రోజు నేను షర్ట్ వేసుకొని ఇంట్లో కూర్చున్నా కానీ నాకు లోపల చెమటలు గారిపోతున్నాయి. అసలు టైంలో మీద పెట్రోల్ పోసుకొని ఈరోజు అగ్గిపెట్టె గీసుకొని ఆ శరీరం కాలిపోతూ ఉంటే ఎంత నరక యాతన అనుభవించింది అనేది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. అది ఎంత బగబగ మండలాల్లో ఆయన శరీరం కాలుతూ ఉంటే, ఈరోజు నా ఆర్టీసీ కుటుంబం నాశనం అయిపోతూ ఉంటే, ఈరోజు నేను దీనికి ఎవరికైనా గుర్తుపెట్టుకుని ఒక సంస్థలో ఒక ఆయన జాయిన్ అయిన తర్వాత ఆ సంస్థకు ఆ ఉద్యోగి అయినా కానీ తల్లి కొడుకుల సంబంధం లెక్క ఉంటుంది. ఇది ఆర్టీసీకి మరీ ఎక్కువ ఉంటుంది. ఆర్టీసీకి ఈరోజు వాళ్ళకు కానీ రైల్వే వాళ్ళకు కానీ రవాణా సంస్థ వాళ్ళకు కానీ ముఖ్యంగా ఆ సంస్థకు వాళ్లకు ఒక అభినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ సంస్థ నుండి మమ్మల్ని ఈరోజు బలి చేసే ప్రయత్నం చేసిండ్రు, మేము ట్రాప్లో పడ్డాము, మేము సమ్మెకు పోవాలని ప్రభుత్వం చూసింది అనేది శంకర్ గౌడ్కు అర్థమైపోయింది, లింగారెడ్డికి అర్థమైపోయింది. మేము ట్రాప్లో పడిపోయినాం, మేము ఆగం కాబోతున్నాం, మేము రోడ్ల మీద పడబోతున్నాం అని చెప్పి మాకు ఇట్లా కావద్దని ఒక శ్రీకాంతాచారి ఆ రోజు తెలంగాణ ఉద్యమం నిర్వీర్యమవుతూ ఉంటే ఇక కేసీఆర్ గారి దీక్ష విరమించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నాడు, అగ్గిపెట్టె కాల్చుకున్నాడు, శరీరం బగబగ మండింది. ఆ రోజున ఆయన మంటలు రగులుతూ ఉంటే ఈరోజు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవిత ఇద్దరు పార్ట్నర్షిప్లో వాళ్ళేమో కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవిత ఇద్దరు పార్ట్నర్స్గా ఆ కంపెనీ ఆవిర్భవిస్తుంది. అదే సంవత్సరము శ్రీకాంతాచారి తెలంగాణ కోసం మరణిస్తారు. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్స్గా వీళ్ళు వ్యాపార సంస్థలు పెట్టే ప్రయత్నం చేస్తారు. శ్రీకాంతాచారి త్యాగంతో తెలంగాణ ఉద్యమం అనేది టర్న్ అయిపోయింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. సకల జన సమ్మెకు అందుకుంది, మిలియన్ మార్చ్ అందుకుంది. అప్పుడు ఆర్టీసీ వాళ్ళని బొత్స సత్యనారాయణ ఢిల్లీకి పిలిపించి అప్పుడు ఒక సాహిబ్ మహమూద్ అలీ ఎవరో దానికి ఇదిగుండే, దయచేసి మీరు సకల జన సమ్మెను మీరు విరమించుకోండి, మేము ప్రభుత్వ పరం చేస్తాము, ప్రభుత్వంలో మీ సంస్థను మేము విలీనం చేస్తాము, కాబట్టి మీరు విరమించుకోండి అని అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏమైనా చేస్తాం. మా తెలంగాణ మాకు వచ్చిన తర్వాత, మేము మా తెలంగాణ సాధించుకున్న తర్వాత, మా తెలంగాణ మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, మా మంత్రులు వచ్చిన తర్వాత ఇక ప్రభుత్వం మా చేతుల్లోనే ఉంటుంది, మా గుప్పిట్లో ఉంటుంది, మేము అలా భాగస్వామ్యం ఉంటాము, కాబట్టి మేము ప్రభుత్వ పరం చేయాల్సిన అవసరం లేదు, మేమే చేసుకుంటాము, ఆర్టీసీని ఇంకా బలోపేతం చేసుకుంటామని చెప్పేసి ఆ రోజున మరి ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఇచ్చిన ఆఫర్ను పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో 36 మంది చనిపోయినారు ఆర్టీసీ కార్మికులు 36 మంది ఆ రోజు చనిపోయినరు తెలంగాణ ఉద్యమంలో. వచ్చిన తర్వాత ఏమైంది? కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? అంటే డిస్మిస్ నౌకర్లకెళ్ళి తీసేసుడు, ఇష్టానుసారంగా వాళ్ళని చేసే పరిస్థితి వచ్చింది. ఇక చివరికి ఆ సమయంలో వాళ్ళు సమ్మె తీసుకుంటున్న సందర్భంలో వాళ్ళని బెదిరించుడు, వాళ్ళని భయపెట్టించుడు, ఈ విధంగా అనేకమైన తీర్ల వాళ్ళపైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఆ రోజు చేసిండ్రు. అయినా కానీ వాళ్ళు దేనికి కూడా భయపడలేదు, దేనికి కూడా జంకలేదు, వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. ఆ రోజు బాజాప్తా మరి
అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మా ప్రభుత్వం వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాగానే మేము విలీనం చేసి అని ప్రగల్భాలు పలికారు. మరి దాని తర్వాత ఎన్నికలకు ముందుగా మరి కేసీఆర్ గారు మరి దాన్ని అసెంబ్లీలో పెట్టి దాని మీద చర్చించే ప్రయత్నం చేశారు. మరి అది ఎక్కడి దాకా వచ్చింది, అది ఏమైపోయింది, ఇయాటి వల్ల దాని మీద ఎందుకు చర్చ లేదు, ఎందుకు మాట్లాడతలేరు అని అంటే ఈరోజు మళ్ళా ఆ బిల్లు నంబర్ కూడా చెప్తా. నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. దయచేసి మీరు లాస్ట్ వరకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆ రోజు ఏం జరిగింది, బిల్లు ఏం జరిగింది అనేది నా దగ్గర ఉన్నది. తెలంగాణ రాజపథం, ది తెలంగాణ గెజిట్ పార్ట్ 4 ఎక్స్ట్రాడినరీ పబ్లిష్డ్ బై అథారిటీ. ఇది ఆగస్టు 6, 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పెట్టినటువంటి బిల్ టు ప్రొవైడ్ ఫర్ ది అబ్జర్వేషన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ into the government service and to provide for the matters connected therewith and incidental thereto be it enacted by the legislature of the Telangana in the 74th year of the Republic of India follows. The act may be called as Telangana State Road Transport Corporation అబ్జర్వేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ తెలంగాణ గవర్నమెంట్ సర్వీస్ యాక్ట్ 2023. ఇంకో జియో అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ, ఇది అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ. ఇక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇదేటో పోయేటట్టుకున్నది అని చెప్పి అయితే ఇట్ షాల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ సచ్ డేట్ యాజ్ ది గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఇన్ ది తెలంగాణ గెజిట్ అపాయింట్మెంట్ in the definitions in this act unless the context otherwise requires employees of TSRTC means such regular employees born on the rolls of the TSRT working on the state of the coming into force of this act. Government means the government of Telangana. Government service means services any office of department into the government. Notification means a notification published in the Telangana Gazette. The TSRTC means the Telangana State Transportation Corporation established under 3 of the Road Transportation Corporation Act 1950 అని పూర్తిగా అసెంబ్లీలో చర్చ జరిగి ఒక గెజిట్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు మాట ఇచ్చిండ్రు, మేము ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఇస్తాము అని చెప్పిండ్రు. కానీ ఈరోజు ఆర్టీసీని విలీనం చేసుకునే బదులు ఈరోజు వాళ్ళను రెచ్చగొట్టి ఉద్యమానికి పోయేటట్టు చేసి వాళ్ళను మీరు మేఘా కృష్ణారెడ్డికి సంబంధించిన కరెంటు బస్సులు తీసుకొని వచ్చి దాదాపు 500 బస్సులు ఎక్కుతూ ఉంటారు. వాళ్ళ ఉపాధి గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక మేము ట్రాప్లో పడిపోయినాం, బయట వాళ్ళని దింపినరు, బయట వాళ్ళని చేసినారు, ఇక మేము ఖతమైపోయినాం అని అనుకున్న తరుణంలో ఇక రాత్రి అనుమానం వచ్చి ఇక వేరే ప్రైవేట్ వాళ్ళని దింపుతారు, వీళ్ళతో చర్చలు జరపరు, వీళ్ళతో మాట్లాడలేరు. అందుకనే పొన్నం ప్రభాకర్ గారు మీరు ఏమన్నా చేసుకోండి, మీరు దీక్షలు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, మీతో మీరు చేసుకుని ధర్నా చేసుకుంటే చేసుకోపోండి అని చెప్పి ఈరోజు బాజాప్తానని గల కారణం ఏంటంటే వాళ్ళకు ఒక హిడెన్ ఎజెండా ఉండే, ఆ హిడెన్ ఎజెండాను ఫుల్ఫిల్ చేయడానికి అని చెప్పి వాళ్ళు ఈ విధమైన చర్యలో పాల్పడ్డారు. చివరికి ఏంది ఈరోజు జరుగుతున్న సంగతి ఏంది, ఈరోజు ప్రాణ త్యాగాలు చేయాల్సి వచ్చింది. ప్రాణ త్యాగాలు. లింగారెడ్డి గారు ఈరోజు డయాలసిస్ పైన ఉన్నారు. ఇవాళ సీరియస్ కండిషన్స్ చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు డయాలసిస్ పైన ఉన్నారు. ఆయనను వెంటనే మరి హైదరాబాద్ తరలించాలని చెప్పి హైదరాబాద్ తరలించే పరిస్థితి. ఆయన డయాలసిస్ చేస్తుండ్రు. ఆయనకు శరీరంలో శరీరం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉందని చెప్పి అక్కడ నాకు సంబంధించినట్టు కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ కొంతమంది యూనియన్ లీడర్లు ఉన్నారు. మరి ఆ యూనియన్ లీడర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఈరోజు 101% ఈరోజు ఆయనతో నిలబడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే ఈరోజు జరుగుతుంది ఏంటి తెలంగాణలో, ఈరోజు దేనికోసం వీళ్ళు త్యాగాలు చేయాలి. ఇంకా మనం ఇప్పటికీ తెలంగాణ ఉద్యమానికి 36 మంది చనిపోయినారు,
తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరు ఒక ఆయన చనిపోయిన ఇంకొక ఆయన పరిస్థితి సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. దేనికోసం మనం ఇప్పుడు చేసిన పోరాటం దేనికోసము, తెచ్చుకున్న తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాము. ఈరోజు నవ్వేటోళ్ళ ముందు బోర్ల పడ్డట్టు అయిన పరిస్థితి. నవ్వేటోళ్ళ ముందు బోర్ల పడే పరిస్థితి ఈరోజు వచ్చింది. అన్న నమస్తేనా, అన్న నమస్తేనా, హలో నమస్తే అన్న, నా పేరు బక్కా జడ్సన్ అన్న. అన్న నమస్తే నమస్తే అన్న. అన్న అన్న నేను మిమ్మల్ని లైవ్లో తీసుకున్నా అన్న, మాట్లాడవచ్చా అన్న? ఏంది అన్న ఇప్పుడు లింగారెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందన్న, ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నది ఇవాళ అన్న? మాట్లాడుతూనే ఉన్నాడు అన్న. అన్న మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి షిఫ్ట్ ప్లాన్ లో ఉన్నారు అన్న. అన్న అన్న అడుగుతున్నారు. అదే డయాలసిస్ మీద ఉన్నారని చెప్పి నాకు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు డయాలసిస్ చేయాల్సిందే అన్న. ఎవ్రీ 3-4 అవర్స్ డయాలసిస్ అయితేనే ఉంది. డయాలసిస్ దాకా వచ్చిందంటే కొంచెము అంటే దాని ఎఫెక్ట్ బాగానే ఉంది అన్నట్టు. అంటే వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా ఏమంటున్నారంటే అన్న పెద్దగా అందుకని వాళ్ళ అల్లుడు గారు పురుగు మందుల షాపే నడిపిస్తాడు. సార్ ఆయన ఫీడ్బ్యాక్ అంటే ఆయన మీకు ఆయన అన్న మాట చెప్తున్నా. ఆయన అల్లుడు మా బాగుంటారు. మామయ్య గారు పత్తి తీసుకున్న మాట వాస్తవే కానీ అంత మోతాదు తీసుకోలేదు కాబట్టి ఇంతవరకు ఇబ్బంది లేదు. లేకపోతే మోతాదు కొంచెం ఎక్కువ జరిగి ఉంటే సీరియస్ అయ్యేది. మాకు ఇంకా మంచి నమ్మకం ఉంది అనే ఫీలింగ్ లో ఉన్నాడు ఆయన. అన్న ఇప్పుడు అంత ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న? మన లింగారెడ్డి గారు అంటే పాయిజన్ దాకా శంకర్ గౌడ్ గారు అయినా కానీ లింగారెడ్డి గారు అయినా కానీ శంకర్ గౌడ్ గారిది ఒక కోణం, లింగారెడ్డి గారి ఒక కోణం. ఓకే. శంకరెడ్డి గారిదేమో శంకర్ గౌడ్ గారిదేమో పక్క ఇది సమ్మె ఉధృతంలో జరిగింది. సో లింగారెడ్డిది కూడా అదే కోణం అనుకున్నాం వాస్తవంగా. బట్ కానీ జరిగింది ఏంటంటే ఆయన క్లియర్ వాంగ్మూలం ఇచ్చేశాడు జడ్జికి. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లనే, నా భార్య ఇబ్బందులు పెడతా వల్లనే నేను ఇలా పురుగు మందు తీసుకున్నాను అనేది క్లియర్ ఇచ్చాడు. స్కెచ్ డోర్ చేతి మీద రాసుకున్నాడు. దానితో పాటు మీడియా అందరికి కూడా క్లియర్ చేసి చెప్పాడు. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాడు. ఫైనల్ జడ్జి కూడా అదే చెప్పాడు. సో సెకండ్ నిన్న ఓకే ఓకే సేమ్ టైంలో ఇక అదంతా అయితే భార్య అవుట్ రైట్ గా అసలు మీడియా ముందు ఓపెన్ చెప్పి నా భర్త ఇంటర్నల్ సంబంధాలు ఏం చేస్తారు కానీ మన భర్తలు మాట్లాడకూడదు కోరుకుంటాం కానీ విషయం చెప్తున్నా. మీరు అడిగారు కాబట్టి అవును నేను విషయం క్లారిటీ చేయాలి. అది అన్న కోణం అది. ఓకే ఓకే నేను ఏమనుకుంటున్నాను దీనికోసమే ఇప్పుడు ఉద్యమం కొనసాగుతుందన్న ఖమ్మంలో? ఇప్పుడు అంటే బస్ స్టాండ్ కొనసాగుతూనే ఉంది. ఓకే. ఇవాళ గవర్నర్ గారిని కలిసిన రిప్రజెంటేషన్ ఇచ్చిన అన్న, అపాయింట్మెంట్ అడిగితే ఇయ్యలే. ఈరోజు మీది నేను కొంచెం డేటా కూడా కలెక్ట్ చేసిన, మీకు ఐడియా ఉందో లేదో. ఇది ఎప్పుడంటే ఆగస్టు 6, 2023 తెలంగాణ గెజిట్ వచ్చింది. ఏది అప్పుడు మిమ్మల్ని ప్రభుత్వంలో చేర్చుకోవాలి అనేది గెజిట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని కంప్లీట్ నా దగ్గర కాపీ అంతా ఉంది. మరి గెజిట్ వచ్చిందంటే దాదాపు ఇంప్లిమెంట్ అయిపోవాల్సిందే. ఇది అటువంటిది ఇన్ని రోజులు ఎందుకు ఆగిందని మీకు ఏమైనా ఐడియా ఉందా అన్న? అన్నా నేను ఫస్ట్ లైన్ చదువుతా వినండి అన్న. తెలంగాణ బిల్స్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏ బిల్ టు ప్రొవైడ్ ఫర్ ది అబ్జర్వేషన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఇంటూ ది గవర్నమెంట్ సర్వీస్ అండ్ టు ప్రొవైడ్ ఫర్ ది మ్యాటర్స్ కనెక్టెడ్ దేర్ విత్ అండ్ ఇన్సిడెన్షియల్ దేర్ టు ఇట్ ఎనాక్టెడ్ అని చెప్పేసి ఇది 7th 4th ఇయర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యాజ్ ఫాలోస్ అని చెప్పి నీట్గా ఉందన్న. నా దగ్గర గెజిట్ కంప్లీట్గా ఉన్నది. అప్పుడు దీని పేరు టీఎస్ఆర్టీసీ ఉండే, ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్. టీఎస్ఆర్టీసీ మీన్స్ అంటే ఏమన్నా మొత్తం వివరంగా ఇంత పెట్టుకుంటూ వచ్చిండ్రు. అయితే సేవ్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ బై నోటిఫికేషన్
as the rules of the time being in force applicable in the TSRTC employees shall continue to the applicable. అంటే అబ్జర్వేషన్ అంటే ఇదంతా కూడా విలీనం ప్రక్రియకు సంబంధించింది. భాగం ఇది అంతా ఇన్ ద ఫైనల్ ఒక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రొవైడెడ్ దట్ ది TSRT ఎంప్లాయీస్ సర్వీస్ రెగ్యులేషన్స్ 1964, TSR employees conduct regulations 1963 and TSRT employees CCA and A regulations 1967 shall continue to govern the service conditions of the employees observed under the act until further rules consequent to the observation ఆర్ ఫ్రేమ్డ్ బై ది గవర్నమెంట్. అంటే ప్రభుత్వం ఇంకా పూర్తి రూల్స్ ఫ్రేమ్ చేసేంత వరకు ఇవి ఈ విధంగా పనిచేస్తారని గెజిట్లో పూర్తిగా చేసినానా. ఇది 10 పేజీల గెజిట్ నా చేతికి ఈరోజు వచ్చింది. ఎందుకంటే రాత్రి నేను అక్కడ హాస్పిటల్ దగ్గర మాట్లాడిన తర్వాత ఇక నాకు సంబంధించిన మనుషులు ఎవరైతే లోపల ఉంటారో వాళ్ళు నాకు మొత్తం కంప్లీట్ వివరాలతో సహా 10 పేజెస్ గెజిట్ రిలీజ్ చేసి నాకు పంపించింది అన్న. ఇది ఆగస్టు 6, 2023 రోజు వచ్చింది. అంటే దాదాపు ప్రభుత్వంలో విలీనం కావాల్సిన పరిస్థితులలో ఇది అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ ఇది లాస్ట్ ఫైనల్గా కంక్లూజన్ ఏం పెట్టినా దేర్ ఈజ్ ఎ జనరల్ ప్రొహిబిషన్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఏదో ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ PSU ఇన్ పబ్లిక్ సర్వీస్ అండర్ యాక్ట్ 14 ఆఫ్ 1997 అని నీట్గా ఉంది. మరి ఇది దాదాపుగా 90% అయిందనా, 10% కాడ ఆగింది అయింది. ఎందుకంటే గెజిట్ వచ్చింది. అసోంటిది మీరు తర్వాత ఎందుకు గట్టిగా తీసుకోలేదు, ఎక్కడ వెనుక తగ్గింది? తెలంగాణ అంటే మీరు ఉద్యమంలో దాదాపు 36 మంది చచ్చిపోయారు తెలంగాణ కోసం, నాకున్న రికార్డు. నిన్న అయితే ఈ విధంగా ఇంతమంది వాళ్ళకు ఈరోజు వాళ్ళకు కూడా పూర్తిగా ఐడియా లేదంట, ఫస్ట్ టైం వింటున్నారంట. అంటే ఈ విధంగా ఉన్నాక రెడ్డి గారు పర్సనల్ విషయంతో నేను చేసుకున్నా అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిందంట. ఇక దానికి సంబంధం లేదు, ఆయన దాందిదే. కానీ ఈరోజు శంకర్ గౌడ్ మాత్రం అయింది. దయచేసి వీటికి పాల్పడొద్దని చెప్పి మేము చెప్తున్నాం. అంతేకాకుండా ఈరోజు నేను గవర్నర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటనంటే ఈరోజు మీరు కల్పించుకోవాలి, అన్రెస్ట్లో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసెంబ్లీలో ఒక గెజిట్ పాస్ అయిందంటే అది మీ చేతుల్లో ఉన్నది. అది ఎందుకు ఆగింది అనేది ఈరోజు నేను గవర్నర్ కోర్టులో కరెక్ట్ బాల్ వేసినట్టే. ఈరోజు గవర్నర్ గారు ఈరోజు గెజిట్ పాస్ అయిన తర్వాత అది గవర్నర్ గారి చేతికి వస్తుంది. గవర్నర్ గారు దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ బీజేపీ నాయకులు ఏదేమైనప్పటికీ గవర్నర్ అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ బీజేపీ ఉంటుంది. ఇక్కడ బీజేపీ బండి సంజయ్ గారు మీరు పోయి అక్కడ యుద్ధం చేసే అవసరం లేదు. మీరు నర్సంపేట, మీరు హోంమంత్రి, మీరు నర్సంపేట పోయి యుద్ధం చేసే అవసరం లేదు. మీరు గవర్నర్ దగ్గర కూర్చోండి, బీజేపీ అధ్యక్షురాలు మీ గవర్నర్ దగ్గర కూర్చొని ఏదైతే గెజిట్ వచ్చిందో దీనిపైన ఒకసారి మాట్లాడండి. వచ్చేసి ఈరోజు ఇమ్మీడియట్గా దీన్ని మీరు ఈరోజు మీరు ఇమ్మీడియట్గా వీళ్ళని ప్రభుత్వంలో విలీనం చేసుకోమని మీరు చెప్పండి. మీరు ఫైనల్గా ఒక ఆర్డర్ పాస్ చేస్తే అయిపోయే పరిస్థితులలో ఈరోజు ముఖ్యమంత్రి మరియు గవర్నర్ గారు కూర్చొని చేసే పని ఈరోజు బీజేపీ ఇన్వాల్వ్ అయితే 2 నిమిషాలు అయిపోయే పని ఈరోజు వాళ్ళు నిరసన జరుపుతూ ఉన్నారు. వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది, వాళ్ళ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళు చేయగలిగేటోళ్ళు. ఈరోజు EPS 95 ఎవరి చేతిలో ఉన్నది సార్? ఇప్పుడు RTC ఎంప్లాయీ రిటైర్డ్ అయితే వాళ్ళ పెన్షన్ ఎవరు ఇవ్వాలి సార్? EPS ఈరోజు 7,500 రూపాయల కోసం ఎవరు కొట్లాడుతుండ్రు సార్? నేను అవన్నీ కూడా నేను మాట్లాడతా. ఈరోజు ఖచ్చితంగా నేను నా దగ్గర EPS 90 కూడా ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు సబ్జెక్టు ఇంత నేను 2 రోజులకెళ్ళే RTC పైననే ఫోకస్ పెట్టినా, RTC పైన 2 రోజులకెళ్ళి ఫోకస్ పెట్టినా. మరి ఇంత సబ్జెక్ట్ ఉన్నోళ్ళు, ఇంత కొట్లాడేటోళ్ళు ఈరోజు ఎందుకు దీని మీద మాట్లాడతలేరు? ఈ గెజిట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు దీని మీద గెజిట్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తలేరు? ఈరోజు వీళ్ళు 7,500 రూపాయల పెన్షన్ పెంచమంటుంటే ఎక్కువ అడుగుతలేరు. వీళ్ళు అడుగుతున్న పెన్షన్ ఎంత అడుగుతుందంటే కేవలం 7,500 రూపాయల పెన్షను మాకు పెంచాలి అని అడుగుతుండ్రు. నేను కూడా పోయినా. అంతేకాకుండా ఈరోజు వాళ్ళ ఇంకొక డిమాండ్ ఏంటంటే నేను RTC దీనికి EPS 95 రాష్ట్ర అధ్యక్షురాలు కూడా లక్ష్మీ మేడం గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆ మేడం గారిని కూడా లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఆమె RTCలో ఆమె తీసుకుంటుంది ఎంత తెలుసా? శ్రీలక్ష్మి మేడం గారు
శ్రీలక్ష్మి మేడం గారు తీసుకుంటున్న పెన్షన్ ఏంటంటే 650 రూపాయలు. 650 రూపాయల పెన్షన్తో ఎట్లా బతుకుతారు, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఏ విధంగా. మేడం గారు నమస్కారం. మేడం మేడం నమస్తే మేడం. నేను ఇప్పుడు 100 ఇయర్స్ నేను మిమ్మల్ని లైవ్లో తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు ఒకటి ఏమైందంటే నా చేతికి ఒక గెజిట్ వచ్చింది. ఆ గెజిట్ ఏంటంటే 2023లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే గెజిట్ వచ్చింది. గెజిట్ వచ్చింది. ఆ గెజిట్ నెంబర్ చెప్పినా అది గవర్నర్ దగ్గర పోయింది, కానీ అది ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు శంకర్ గౌడ్ని నా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వీళ్ళు ట్రాప్ వేసిండ్రు, ఒక ట్రాప్. ఆ ట్రాప్ ఏంటంటే వాళ్ళు కావాలని వాళ్ళు సమ్మెకు పోవాలి, పోగానే ప్రైవేట్ వాళ్ళని రంగంలో దింపాలి. ప్రైవేట్ ఉద్యోగం మెల్ల మేఘకృష్ణారెడ్డి నేను 500 బస్సులు రోడ్డు ఎక్కినాయి. ఆ ట్రాప్లో పడ్డామని చెప్పి రాత్రి చేసుకున్నారు. ఇప్పుడు ఒకటి వచ్చింది ఏంటంటే గెజిట్ రిలీజ్ అయిన తర్వాత బండి సంజయ్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన కేంద్ర మంత్రి హోంమంత్రిగా ఉండి ఆయన ధర్నా చేస్తాడు పోయి నర్సంపేటలో. ఆ గెజిట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, నంబర్ 1. రెండోది, మీరు కూడా ఆర్టీసీకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఆ పెన్షన్ స్కీమ్ కూడా వాళ్ళు పెంచిపోయచ్చు కదా 7,500కు ప్లస్ డిఏ. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మొన్న అశోక్ రావత్ గారు పోతే 4 days క్రితం 16th 17th నాడు పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మేము కరీంనగర్ ఎన్ఏసీ టీమ్, ఎన్ఏసీ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ తోటి ఆయన పిఏ గారికి ఫోన్ చేయించాం ఢిల్లీలో. ఎవరి పిఏకు? ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ గారి పిఏ గారికి ఫోన్ చేయించి అపాయింట్మెంట్ కావాలా, ఇట్లా మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అశోక్ రావత్ గారు పర్సనల్ గా బండి సంజయ్ గారిని, మినిస్టర్ గారిని కలవాలనుకుంటున్నారు, అపాయింట్మెంట్ ఇవ్వమంటే గెజిట్ ఇచ్చారు మేడం, అపాయింట్మెంట్ ఇవ్వద్దని ఎవరికి గెజిటే ఇచ్చారట వాళ్ళకి. గవర్నమెంట్ నుంచి గెజిట్ ఇచ్చారట అందరి ఎంపీలకి, మినిస్టర్లకి, ఎవరికి బయట వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వద్దు 4 రోజులు 18th దాకా అని. అశోక్ రావత్ గారు ఢిల్లీలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు, బండి సంజయ్ గారు ఇంటి దగ్గర బయట గేట్ దగ్గర వెళ్ళి సెక్యూరిటీని బతిమాలితే కూడా వాళ్ళు లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు, పంపించలేదు లోపలికి. మీరు ఆర్టీసీలో ఏం పోస్ట్ ఉండేమా అప్పుడు? స్టెనోగ్రాఫర్. ఏది తెలంగాణ? స్టెనోగ్రాఫర్ తెలంగాణ కాదు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ. నేను నెల్లూరులో పనిచేశాను. ఓకే ఓకే. మీకు పెన్షన్ వచ్చేది ఈపీఎస్ 95. ఈపీఎస్ 95 832 రూపాయలు వస్తుంది నాకు. అయితే ఇవాళ బండి సంజయ్ గారు శంకర్ గౌడ్ గారి అక్కడ మృతదేహం దగ్గర పోయిండు, సావుకాడికి పోయి ధర్నా చేస్తే అరెస్ట్ అయ్యిండు. అంత కర్మ ఎందుకు వచ్చింది అని చెప్పేసి మీరు రైట్ పర్సన్ దీనికి. అంత కష్టం ఆయనకి ఎందుకు వచ్చింది? ఆయన చేతిలో మంత్రి పదవే ఉండే, ఆయన తలుచుకుంటే 2 నిమిషాలు ఆ గెజిట్ ఇంప్లిమెంట్ చేపించగలుగుతాడు. ఈపీఎస్ 95 పెన్షన్ 7,500 పెన్షన్. ఇప్పుడు శంకర్ గౌడ్ గారు మరణించింది కదా, ఆయన పెన్షన్ ఎంత వస్తుందో వచ్చమ్మ వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ భార్యకు రేపు? అంటే వాళ్ళకి ఇప్పుడు హయ్యర్ పెన్షన్ ఇది పెట్టుకొని ఉంటారు వాళ్ళు, ఇంకా రిటైర్ అవ్వలేదు కాబట్టి, ఆయన సర్వీస్ లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువే వస్తుండొచ్చు ఆమెకి పెన్షన్. 10,000 దాకా అట్లా వస్తుండొచ్చు. ఆయన పెన్షన్ లో సగం పెన్షన్ వస్తుంది కదా. అంటే మీ దృష్టిలో 10,000 అంటే ఎక్కువ అన్నట్ట? మా పెన్షన్ చూసుకుంటే ఎక్కువ కదా 10,000. మాకు 832తో పోల్చుకుంటే 10,000 ఎక్కువ కదా, అట్లా అంటున్నాను నేను. ఎక్కువ వస్తాయంటే 40,000 50,000 వస్తాయి. నా సర్వీసు ఉన్నంత కాలము ఆయనకి ఎంత సర్వీస్ ఉందో తెలియదు కదా నాకు. ఆయనకి ఇంకా సరే ఇంకో సర్వీస్ ఉందనుకోండి, 10 ఉందనుకున్నాం, పెన్షన్ ఎక్కువ వస్తుంది అప్పుడు పెన్షన్. అదే ఎక్కువ అంటే 10,000 12,000 అంతే కదా, కొంచెం ఎక్కువే వస్తుంది. 10,000 పైన సర్వీస్ ఉంటే 15,000 దాకా రావచ్చు. 15,000 దాకా పెన్షన్ రావచ్చు. ప్రభుత్వ పరం అయితే 25,000-30,000 దాకా వస్తాయి. వీళ్ళు దేనికి భయపడుతున్నారంటే, ఇప్పుడు గవర్నమెంట్ తో పాటు గవర్నమెంట్ లో కలిపితే గవర్నమెంట్ రూల్స్ అన్ని కూడా మాకు ఆర్టీసీ డ్రైవర్లకి, కండక్టర్లకి, మిగతా స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ అన్ని వర్తిస్తాయి, వాటిలో లాగా మాకు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అనేది ఒకటి భయము.
యూనియన్స్ లేకుండా చేస్తే ఇప్పుడు మాట్లాడేవాడు ఎవరు ఉండరు. ఇప్పుడు అందుకే కదా థామస్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి థామస్ రెడ్డి గారిని అసలు మీకు యూనియన్లుగా ఏమి లేకుండా ఉంటేనే నేను మాట్లాడతానని లాస్ట్ లో చర్చలకు పిలిచి కేసీఆర్ అంతా మాయ చేసేస్తాడు కదా అందరికి, మీకు ఇంత శాలరీ పెంచుతున్నాను, ఇన్ని రోజులు డబ్బులు ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళు 50 రోజులు ఏమో స్ట్రైక్ చేస్తే ఆ స్ట్రైక్ పీరియడ్ కి అంతా డబ్బులు ఇచ్చి మీకు ఇంత జీతం పెంచుతున్నా అంత జీతం పెంచుతున్నా అనేసి మాయ చేశాను. యూనియన్లు ఉంటే ఇప్పుడు యూనియన్లు ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక కండక్టర్, లేడీ కండక్టర్ లేకపోతే మెన్ ఉంటాను అనుకోండి సార్, మాకు ఏదన్నా ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్ లో కానీ ఇంకెక్కడ కానీ, గబుక్కున ఎవడన్నా బయట ప్యాసింజర్ కొట్టాడో లేకపోతే ఇంకేదన్నా గొడవ జరిగి మాకు బయట పబ్లిక్ కి గొడవ జరిగినప్పుడు కానీ మాకు ఇంకా ఏవే ఇతర చాలా ఉంటాయి మాకు ప్రాబ్లమ్స్. సూపర్వైజర్స్ తోటి కండక్టర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ల తోటి కేసులు రాయటము ఇట్లాంటివి కూడా ఉంటాయి. వాళ్ళకి టార్గెట్ ఇస్తారు కాబట్టి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లకి వాళ్ళ కేసులు కూడా ఊరికినే రాస్తారు అనమాట. ఏం లేకపోతే యూనిఫామ్ వేసుకోకపోతే కేసు, ₹1 ఎక్స్ట్రా ఉంటే కేసు, ₹1 తక్కువ ఉంటే కేసు, ఎవడన్నా టికెట్ తీసుకోకుండా వాడు నిద్రపోయో వాడు మందు తాగి పడిపోయో వాడేదో ఉంటే కూడా మన మీదే కేసులు రాస్తారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు. అంటే టార్గెట్ ఉంటది అనమాట, టార్గెట్ రీచ్ అవడానికి కేసులు రాస్తుంటారు వాళ్ళు కూడా. వాళ్ళకి కూడా ప్రాబ్లమే, నువ్వు టార్గెట్ ఎందుకు రీచ్ అవ్వలేదని వాళ్ళకి కూడా మళ్ళీ పైన సిఐ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం ఉంటది ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లకి. ఇట్లాంటివన్నీ ఏంటంటే మాకు ఒక యూనియన్ ఉంటే ఆ యూనియన్ లీడర్ పోయి మేము చెప్పుకుంటాం, మాకు ఇది సమస్య సార్, ఇది ప్రాబ్లం సార్, కొంచెం మాట్లాడండి సార్ మీరంటే వాళ్ళు వచ్చి మాట్లాడితే వింటారు ఆఫీసర్లు కూడా. బయట ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు కూడా ఒకసారి మా మదర్ కి బాగలేక సిక్ హైదరాబాద్ తీసుకొస్తే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసేసారు, 2 months సిక్ లో ఉన్నానని. అప్పుడు నేను పోయి చెప్పుకుంటే వినరు, నేను వాళ్ళ దగ్గరే పని చేస్తుంటాము, ఆఫీసర్ దగ్గరే పని చేస్తుంటాము, కానీ మన మాట వినరు, మన వాళ్ళ నమ్మరు. అదే ఎవడో పొలిటికల్ వాడితో మనం ఫోన్ చేపిస్తే ఆ మాటలు నమ్ముతారు అన్నమాట ఇల్లు. మన పేరు మనం చెప్పుకుంటే నమ్మరు, ఇంకెవడో రికమెండ్ చేయాలి, ఇంకెవడో చెప్పాలా ఈ పేరు ఫలానా అనేసి చెప్తేనే ఆఫీసర్ల దృష్టికి పోతుంది తప్పితే మనం నిజంగా ఉన్నది కూడా చెప్తే కూడా. నిజంగా నేను ఆర్టీసీ హాస్పిటల్ నుంచే మా మదర్ని చూసుకొని మా మదర్ని చూపించి మా నెల్లూరు ఆర్టీసీ డాక్టర్ అమ్మ దగ్గరనే డైరెక్ట్ చేయించుకొని నేను హైదరాబాద్ ట్రీట్మెంట్కి వచ్చాను. 2 months అయిన తర్వాత నేను పోయి ఆఫీసర్ని కలిసా, ఏం లేక అమ్ముకున్నాడు. సరే బయట పొలిటికల్ వాళ్ళతో చెప్పించా, పొలిటికల్ వాళ్ళతో చెప్పిస్తే నన్ను పిలిపించి మాట్లాడా. అట్లా ఈ పొలిటికల్ వాళ్ళు చెప్తేనే ఈ ఆఫీసర్లు భయపడతారు. అదే మాకు యూనియన్ ఉందనుకోండి, యూనియన్ లీడర్లు పోయి చెప్తే కూడా భయపడతారు. అందుకని యూనియన్స్ లేకుండా చేస్తే ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది. మనం కండక్టర్ డ్రైవర్లను కూడా పర్సంటేజ్ ఆఫ్ స్టాఫ్ ని తగ్గించేస్తే ఏదో కారణాల చేత తీసేస్తే మనం ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసేయచ్చు. మీరు అన్నట్టు ఈ మేఘా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఒక 4-5 డిస్ట్రిబ్యూట్ చేసేస్తే ఆర్టీసీ లేకుండా పోతుంది అనేది వీళ్ళ గవర్నమెంట్ యొక్క అభిప్రాయం అన్నమాట. అసలు ఆర్టీసీలో లాస్ ఎందుకు వస్తుంది సార్? అసలు కండక్టర్లు పనిచేస్తున్నారు, రూట్లలో బస్సులు పోతున్నాయి, ఎందుకు వస్తుంది లాస్? ఈ అనవసరమైన బస్ స్టాండ్లు కట్టుకుంటూ పోతున్నారు ఎక్కడెక్కడో. అసలు జనం లేని దగ్గర బస్ స్టాండ్లు కట్టుతున్నారు, జనం ఉన్న దగ్గర కట్టుకోవాలి కదా. మీకు ఆ బస్ స్టాండ్ స్కామ్ చెప్పాలమ్మా మీకు ఒక నిమిషం. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటుంది తార్నాక బ్రిడ్జ్ కింద. అది ఎందుకు పెడతారు అంటే ఇక్కడికి వెళ్ళా కదాక వేసేది, అది అడ్వర్టైజ్మెంట్ పెట్టడానికి పెడతారు. అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ పెట్టినప్పుడు పైసలు కట్టారు దానికి. అవి 4 కంపెనీలు ఉంటాయి, ప్రకాష్ యాడ్, లీడ్ స్పేస్, టార్గెట్, నవ నిర్మాణ్. అడ్వర్టైజ్మెంట్ పెట్టడానికి కడుతుండ్రు అవి. మళ్ళీ సులభ్ కాంప్లెక్స్ ఎడబడితే కడతారు, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది దాని మీద కూడా, జూబ్లీస్లా ఆడేలా. అవి కూడా అడ్వర్టైజ్మెంట్ పెట్టడానికే. పైసలేమో ఆర్టీసీ, అడ్వర్టైజ్మెంట్ ఏమో వాళ్ళవి, పోయేదేమో జిహెచ్ఎంసీకి. జిహెచ్ఎంసీ కూడా కట్టరు వీళ్ళు, మొత్తం లాసే. జిహెచ్ఎంసీ కూడా కట్టరు, జిహెచ్ఎంసీకి కట్టరు. మాకు గవర్నమెంట్ నుంచి బోలెడు నష్టం జరుగుతుంది. నిజంగా గవర్నమెంట్ కి నష్టం ఎక్కడి నుంచి వస్తుందంటే గవర్నమెంట్ నుంచే వస్తుంది మాకు ఆర్టీసీకి నష్టం. మా ఆర్టీసీ వాళ్ళు, మా స్టాఫ్ వల్ల కానీ, మా ఉద్యోగుల వల్ల కానీ, మా జీతాల వల్ల కానీ,
మా ఇంక్రిమెంట్ల వల్ల కానీ లాసే లేదు. ఆ, వాళ్ళకి వచ్చేదంతా ఇదిగో ఇట్లాంటి పథకాలు పెడతారు, పిచ్చి పిచ్చి పథకాలన్నీ. మన మహిళా పథకం అని పెట్టారు, ఈ స్త్రీ శక్తి పథకం అని. ఆ. దేనికి ఎవరు అడిగారు వీళ్ళని మహిళలకు ఫ్రీగా ఇవ్వమని? ఆ. మహిళల ఇళ్లలో అంటే తెలంగాణలో భర్తలకు, అన్నలకు, తమ్ముళ్ళకు వాళ్ళ ఆడవాళ్ళకి టికెట్లు ఇచ్చే దమ్ము లేదని వీళ్ళు ఇచ్చిందంట అమ్మ. ఎవరికి డబ్బులు ఇచ్చే దమ్ము లేదని అందరు కష్టపడి పని చేసుకుంటున్నారు. కాదు అంటే అట్లా అంటే అంత హేళన అన్నట్టు తెలంగాణలో హేళన కాదు, పాడుగా సార్. వీళ్ళ ఓటు బ్యాంకు కోసం ఇట్లాంటి పిచ్చి పథకాలన్నీ పెడతారు. ఇప్పుడు ఆ పిచ్చి పథకాలు పెట్టి దేశాన్ని దివాలా తీసుకున్నది ఎవరు? ఈ నాయకులే కదా. ఎవరు అడిగారు సార్ వీళ్ళని? ఇళ్లలో ఆడవాళ్ళని అందరినీ కూర్చోబెట్టి 2000, 4000 పని బాట లేకుండా 4000 రూపాయలు ఎందుకు సార్ నెలకి ఇచ్చేది? ఓటు కోసం కాకపోతే సంవత్సరానికి 50,000 ఎక్కడి నుంచి తీసుకున్నారు వీళ్ళు? అంతే కదా. ఇప్పుడు మనమేమో సబ్బు కొనుక్కుంటే ట్యాక్స్, ఆయిల్ ప్యాకెట్ కొనుక్కుంటే ట్యాక్స్, పాల ప్యాకెట్ కొనుక్కుంటే ట్యాక్స్, ఈవెన్ 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ కొనుక్కున్నా కూడా ట్యాక్సే. ఆ ట్యాక్స్ డబ్బులన్నీ మనకి ఇట్లా ఆడవాళ్ళందరికీ వృద్ధాప్య పెన్షన్లని, ఆ పెన్షన్లని, ఈ పెన్షన్లని ఇస్తుంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళు 10,000 పడేసి తెల్ల కార్డు తెచ్చుకుంటున్నారు ఇవాళ. తెల్ల కార్డు కూడా విలువ లేదు సార్. 10,000 పడేస్తే మొన్న వారం రోజుల్లో ఆయన పెద్ద అపార్ట్మెంట్ లో పెద్ద ఇల్లుంది, ఆయన పోయి 3 పెళ్ళానికి తెచ్చుకొని 3 రోజుల్లో పెన్షన్ శాంక్షన్ చేయించుకున్నాడు. కార్డు చేసుకోవాలి. ఇట్లా ఒక ఆమె గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ టీచర్ రిటైర్ అయింది. ఆమె 40,000, 45,000 పెన్షన్ వస్తుంది. ఆమె కూడా 5,000 ఇచ్చి తెల్ల కార్డు తెచ్చుకుంది. ఇవన్నీ ఎందుకు సార్? ఇట్లాంటివన్నీ సరిగా ఇన్స్పెక్షన్ ఉండదు, పాడు ఉండదు గవర్నమెంట్ కి. ఇట్లా ఆర్టీసీ వాళ్ళని ఇబ్బంది పెడతారు. వాళ్ళు చేసేవన్నీ ఏదో పనులు. ఆర్టీసీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆర్టీసీ లాస్ లో ఉందంటే ఎక్కడ లాస్ లో ఉంది చూపించమనండి వచ్చి. ఇప్పుడు ఇంకోటి కొత్త దుకాణం లాస్ అవుతుంది. మాకు ఆర్టీసీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి బోరే డబ్బులు రావాలి సార్. అసలు 2021 నుంచి ఇప్పటిదాకా అసలు పే ఫిక్సేషన్ చేయలేదంటే ఏం సార్? నవ్వులాట లేకపోతే ఏంది? ఇప్పుడు అదే కదా మా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్న దాంట్లో ఒక పాయింట్ అదే. అప్పటి పే ఫిక్సేషన్ ఇప్పటికి ఇవ్వలేదు అని. అప్పటికెళ్ళి 2021 నాటిది ఇవాళకి ఇంకా ఇవ్వలేదు అని. 5 సంవత్సరాలు. అంటే చర్చలకు పిలుస్తారు, పే ఫిక్సేషన్ చేస్తారు, తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఎందుకు సార్? ఆ ఫిక్సేషన్ ఎందుకు? ఇవాళ కొన్ని జాగాలలో చూసినా. మొన్న ఆర్మూరుకు పోయింటి నేను ఒక 6 నెలల కింద. ఆర్టీసీ పెద్ద స్థలం ఉన్నది. ఆ స్థలంలో అక్కడ స్థానిక జీవన్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఓడిపోయాడు. పెద్ద సినిమా ట్యాక్స్, ఐమాక్స్ అవి ఇవి కట్టిండ్రు. 90 ఏళ్ళలో 30 ఏళ్ళకు ఎంతో లీజుకి ఇచ్చిండ్రంట అది. అలా ల్యాండ్ అది ఆర్టీసీ వాళ్ళది. వరంగల్లో ఇంకో పసునూరి దయాకర్ అంటే ఆయనకు 5 ఎకరాలు ఏమో ఇచ్చిండంట. ఇప్పుడు ఆర్టీసీ భవన్ ఇలా కట్టిండ్రు డైరెక్ట్. ఆ రెంటల్స్ వాళ్ళకి వస్తాయి. అట్లా వీళ్ళే చేసుకునే బదులు వాళ్ళకు 90 ఎకరాలు 90 ఏళ్ళు వాళ్ళకి ఇస్తే ఆర్టీసీ లాస్ కాకుండా ఏమవుతుంది? ఏమవుతుందంటే ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారు సార్ ఇక్కడ. ఎందుకు దానిలో ఎవరు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు పోయి? అది కళ్యాణ మండపం వృధాగా పడింది, పాడుపడిపోయినట్లు అయిపోయింది. అసలు ఆ మధ్య నేను 2 ఏళ్ల నాడు ఎప్పుడు ఒకసారి పోయినా చండాలంగా అయిపోయింది అది. ఎవరికి అంత రెంట్లు పెంచారు, అది కూడా ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. మళ్ళా ఆర్టీసీ డబ్బులతోటి కళ్యాణ మండపం కట్టి అది ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అక్కడ 4 ఇంతలు తీసుకుంటే వీళ్ళకి ఒక భాగం కూడా ఇవ్వరు రెంట్. కరెక్టే. వాళ్ళేమో ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టారనుకోండి సార్, వీళ్ళకి 10,000 కడతారు. అట్లాంటి అస్తవ్యస్త పనులు చేసి ఆర్టీసీని లాసులు తీసుకొస్తున్నారు. కానీ వేరే ఇవాళ చూశాను సార్ నేను, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నాడు. ఈ కార్మికుల నోడు ఏమి బాగలేదు, ఎవరు బాగుపడరు, ఇంకేదో అన్నాడు ఆయన. కార్మికులని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని. ఆయన చూస్తే బండి సంజయ్ గారు కూడా కార్మికులకి అన్యాయం చేస్తున్నారు, ఆర్టీసీ కార్మికులకి అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మా ఈపీఎస్ 95 పెన్షనర్లు కూడా ఆర్టీసీ వాళ్ళు ఎక్కువ సంఖ్య ఉన్నారు సార్. ఇప్పుడు నా దగ్గర ఎన్ఏసి, నేను తెలంగాణ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నా. ఎన్ఏసీలో నా అండర్ లో 130 ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. 130 ఆర్గనైజేషన్ అత్యధికంగా రిటైర్ అయిన ఈపీఎస్ 95 పెన్షనర్లు ఆర్టీసీలోనే ఉన్నారు.
మా సంస్థ పెద్దది సార్, మా సంస్థ అవును, మీ ఆర్టీసీ సంస్థ పెద్దది. ఇప్పుడు మీ సంస్థ పెద్దది. మీరు చెప్పిన సబ్జెక్ట్ ఏది కూడా బయటకు వస్తలేదు. ఏది ఇవన్నీ ఏం బయటికి రావు సార్. ఇప్పుడు వాళ్ళకి నిజంగా బండి సంజయ్ గానీ ఆ రామచంద్రరావు గానీ నిజంగా సిగ్గుంటే ముందు కార్మికులకి నువ్వు న్యాయం చేయలేదు అంటున్నావు. కార్మికులకి రేవంత్ రెడ్డి న్యాయం చేయలేకపోవడం వల్లనే అతను చచ్చిపోయినాడు అంటున్నాడు. ఆయన శంకర్ గౌడ్ గారు లింగారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా వీళ్ళకి సిగ్గు శరము ఏమీ ఉండదు ఈ ప్రభుత్వాలకి. ఏ ప్రభుత్వానికి కూడా సార్, ఈ ప్రభుత్వం కాదు ఆ ప్రభుత్వం కాదు, ఎవడు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా వాళ్ళ స్వార్థము వాళ్ళ బెనిఫిట్స్ చూసుకోవడమే గానీ కార్మికుల పక్షాన ఎవడు కూడా ముందుకొచ్చి మాట్లాడటం లేదు. కరెక్ట్ చెప్పారు. ఒక్కరు కూడా సార్, నాకు ఏం భయం లేదు సార్. నేను కూడా మీలానే మాట్లాడతాను, నాకు కూడా ఏం భయం లేదు. వీళ్ళు అరెస్ట్ చేసి నన్ను తీసుకుని తెలంగాణలో EPS 94 లో మొట్టమొదట అరెస్ట్ అయిన మహిళని నేనే. తీసుకుపోయి భాషామహల్ పోలీస్ స్టేషన్ లో వేశారు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 దాకా. అటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు సార్ ఇవి. కార్మికులకి న్యాయం చేయాలనేది ఎవరు ఉండరు. మనం పోతుంటే కూడా కార్మికులు కూడా సార్, కార్మికులు కూడా సరైన మార్గంలో ఉంటే ప్రభుత్వాలు దిగొస్తాయి. కార్మికులు కూడా ఉండరు. వీడు స్ట్రైక్ చేస్తున్నాడులే మనకేం పేరు వస్తుంది అని పక్కకు పోతాడు పోవడు. ఇప్పుడు మీరు ఇందాక అరుస్తున్నారు గేట్ దగ్గర పన్ను డౌన్ డౌన్ పన్ను డౌన్ డౌన్ అని. ఏరి ఆర్టీసీ వాళ్ళు ఏరి మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళే. ఆర్టీసీ వాళ్ళు రెండు అవతలు ఉండే భయపడుతుండ్రు. అదే ఎందుకు భయం? ఏం చేస్తారు? ఉద్యోగాలు తీసేపిస్తాను అని అన్నాడు. ఉద్యోగాలు తీసేపిస్తే నువ్వు మెగా కృష్ణారెడ్డి బస్సులు నడుపుతావా? నువ్వు కార్మికులందరూ రోడ్ల మీదకి వస్తే మెగా కృష్ణారెడ్డి ఏం చేస్తాడు సార్? అంతే కదా. ఉత్త చేతగాని ప్రభుత్వాలు, చేతగాని నాయకులు, చేతగాని మాటలు తప్పితే ప్రభుత్వం కార్మికులకి ఏమి చేయిస్తారు? కార్మికుల పక్షాన్ని ఏమి నిలబడకపోవడం వల్లనే కేసీఆర్ వెళ్ళిపోయాడు. మా ఆర్టీసీ వాళ్ళే, మా యూనియన్ నాయకులే మాట్లాడి రేవంత్ రెడ్డి రాత్రి అక్కడ అశ్వత్థామని అడిగినా. నేను రాత్రి అశ్వత్థామని అడిగితే చెప్పక గేట్ కాడ ఫస్ట్ ఆయనతో నాకు రికార్డు కాలేదు. ఫస్ట్ ఆయనకే స్టార్ట్ చేసిన. మీరు ఏం చేసిండ్రు? ఇలా కార్మికులు ఇక్కడ దాకా ఎందుకు తీసుకొని వచ్చిండ్రు? మీరు గేట్ల కాడ ఎందుకు నిలబడ్డరు అంటే ఏం జవాబు చెప్పకుండానే పోయిండు. అశ్వత్థామ అనుకుంటా. అశ్వత్థామ ఆయన ఏం చెప్పలేడు సార్. ఆయన ఏం చెప్పలేడు. ఆయన నాకు తెలిసి ఒక రకంగా చూస్తే ఆయన ఒక రకమైన అమాయకుడు ఆయన అశ్వత్థామ రెడ్డి. ఇప్పుడు ఎవరో థామస్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాయంట. వీళ్ళందరికీ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ ఫీలింగ్ పోవాలా. క్యాస్ట్ ఫీలింగ్ నశిస్తేనే వీళ్ళు ఏ యూనియన్ లీడర్ అయినా షైన్ అవుతాడు. వీళ్ళకేం క్యాస్ట్ ఫీలింగ్ అమ్మా? పనిచేసిన వాడు యూనియన్ల కంటే మా రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మా రెడ్డి, బండి సంజయ్ మా కాపు, ఇంకొక ఆయన ఇంకొకటి, ఇవన్నీ పోవాలి సార్ ముందు. నా దగ్గరికి వచ్చిన కార్మికుడు ఎవరైనా సరే, ఏ క్యాస్ట్ వాడైనా సరే, వాడికి న్యాయం చెయ్యాలి అనేది ఉండాలి వీళ్ళ మనసులో. అట్లా కాదు మా వెలమ కాబట్టి మేము కేసీఆర్ వర్గము, కేసీఆర్ కు ఓట్లు వేస్తాము, కేసీఆర్ ఎన్ని చెడ్డ పనులన్నా చేయని. మా వర్గం కాబట్టి రేవంత్ రెడ్డికి ఓట్లు వేస్తాము, మా రెడ్డి కాబట్టి ఆయన ఎన్నైనా చేయని, ఇంకా మా రెడ్డే కాబట్టి ఆయనకి వేస్తాం ఓట్లు అనే మైండ్ సెట్ ఎప్పుడు పోతుందో అప్పుడు మనం బాగుంటాం సార్ సొసైటీ. మరి పొన్న ప్రభాకర్ గౌడ్ ఉన్నాడు, మరి ఆత్మహత్య చేసుకుంది శంకర్ గౌడే కదా. మరి శంకర్ గౌడే అంటే ఆయనకు కూడా న్యాయం చేయలేదు. ఆ గౌడ్ అనే ఆయన కూడా ఈ గౌడ్ న్యాయం చేయలేదు, అందుకే పోయినాడు ఆయన. అందుకనే నేను మీ ద్వారా ఆర్టీసీ కార్మికులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఎవరు ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి. ఇటువంటి చావు అనేది పరిష్కారం కాదు. మనం ఉండి ఫైట్ చేయాలి కానీ చచ్చిపోతే ఇంకా ఆ రోజుతో ఆ రోజు పోయాడు శంకర్ గౌడ్. 4 రోజులు, 10 రోజులు, 10 రోజులు ఉంటుంది మాకు ఆర్టీసీలో. ఇదో అయ్యో మావాడు పోయాడే, మావాడు కార్మికుల కోసం చచ్చిపోయాడే, మినిస్టర్లు ఏమి చేయట్లేదు. మా ఆర్టీసీలో కూడా ఆఫీసర్లు ఒక వర్గం, ఒక సూపర్వైజర్స్ వర్గం, పనికిమాలిన వర్గం, వాళ్ళు ఏం పని చేయరు సార్. మేము పని చేస్తే మా మీద సూపర్వైజ్ చేసేవాళ్ళు వాళ్ళు మేము లేకపోతే సంస్థకు చాలా నష్టం అన్నట్టుగా వాళ్ళు మేము సమ్మెలో పాల్గొనట్లేదని ఒక లెటర్ చూశాను నేను నిన్న మొన్న మా ఆర్టీసీ గ్రూప్ లో. సూపర్వైజర్లు వస్తలేదా సమ్మెలా? లేరు అసలు. ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ లేకపోతే మిగిలిన పోస్టులు అన్ని ఎక్కడ ఉన్నాయి? ఎవరు
అవసరం సార్ అసలు? అవును. కండక్టర్ డ్రైవరే కదా, ఏ తుఫాన్ వచ్చినా పోవాలా రోడ్డు మీదకి బస్ ఎక్కి. అగ్నిగుండం అయినా ఇప్పుడు 40 డిగ్రీలు ఎండలు ఇంట్లో పడి ఉన్నాం మనం అందరం ఏసీలు వేసుకుని, కానీ వాళ్ళు పోయి డ్యూటీలు చేస్తున్నారుగా. వాళ్ళ పక్షాన్ని ఎవరు మాట్లాడరు సార్, కండక్టర్ డ్రైవర్ల పక్షాన్ని మాట్లాడరు. కండక్టర్ డ్రైవర్ లేకపోతే ఆర్టీసీకి ఉనికి ఎక్కడ ఉంది సార్? వాళ్ళు లేకపోతే అసలు ఆర్టీసీలో ఎందుకు, ఆఫీసర్ ఎందుకు, సూపర్వైజర్లు ఎందుకు, మిగిలిన వాళ్ళు ఎందుకు? వాళ్ళు ఉంటేనే కదా. అన్ని వర్గాల వాళ్ళు కావాలా, మిగిలిన వాళ్ళు కూడా పని చేస్తున్నారు. కానీ మెయిన్ డబ్బు తీసుకొచ్చేది ఎండైనా వానైనా వాళ్ళే పోయి తేవాలా. గ్యారేజ్ కార్మికులు ఉంటారు, ఫోర్మెన్ ఉంటాడు, అసిస్టెంట్ ఫోర్మెన్ ఉంటాడు, మెకానిక్లు ఉంటారు, ట్రిమ్మర్లు ఉంటారు, ఇంకెవరెవరో ఉంటారు అక్కడ. కానీ వాళ్ళు గ్యారేజ్ లో ఒక నీడ కింద కూర్చొని పని చేస్తారు. రోడ్ ఎక్కేసింది వీళ్ళే, డ్రైవర్ కండక్టరే. తుఫాన్ వస్తుంది సార్, దారిలో సగం దూరం పోయినాక ఓ పెద్ద వర్షం వస్తుంది. కానీ ఎవరు బాధపడేది ఎవరు? ఒక్కోసారి ఇవి సప్తాలు ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, ఇట్లా లోపలికి ఉంటాయి బ్రిడ్జ్ లాగా నీళ్లు పోయేవి. మేము సప్తా అంటాం, మా సైడ్ సప్తా అంటాం దాన్ని. అప్పుడు ఆ సప్తాల మీద కూడా బస్సులు మధ్యలో ఆగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి సార్, నేను చూశాను. మధ్యలో ఆగిపోతాయి, 2-3 గంటలు నీళ్ళలోనే ఉంటది బస్సు. ఇంకొక ప్రవాహం వచ్చిందంటే బస్సు బోర్ల పడిపోద్ది అన్నమాట. డ్రైవర్ మీద వేస్తారు నింద ఆర్టీసీ డ్రైవర్ మీద వేస్తారు. అంతే, ఏసీ డిస్మిస్ చేసి ఆర్టీసీ డ్రైవర్ సస్పెండ్ చేయి, ఆడు తాగున్నాడు ఏమో నీళ్ళలోకి దింపాడు, లేకపోతే ఇంకేదో కారణంతో దింపాడు, ఆడికి జనాల మీద ఇది లేదు అని చెప్పి డ్రైవర్ ని సస్పెండ్ చేయమంటారు. మొత్తానికి భలే అయ్యేది కండక్టర్ డ్రైవర్లే. భలే అయ్యేది కండక్టర్ డ్రైవర్లే సార్. నెత్తుటి కూడు అంటే ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్లదే. ప్యాసింజర్లు గొడవ వచ్చి ప్యాసింజర్లు డ్రైవర్ కండక్టర్లని, నిన్న ఒక ఆమె మన దగ్గరనో ఏపీలోనో తెలీదు, రన్నింగ్ బస్ ఎక్కి డ్రైవర్ ని చెప్పుతో కొట్టి దిగిందంట. రన్నింగ్ బస్ ఎక్కి ఎందుకు ఆమె చేయొచ్చితే ఆకుండా ఆయన. ఇప్పుడు బస్సు రష్ గా ఉంటది సార్, ఆపలేని స్టేజ్ ఉంటది, లేదు ఇంకా వేరే ఏవో కారణాలు ఉంటాయి. లోపల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఉన్నప్పుడు కూడా ఆపరు బస్సు ఎక్కడంటే అక్కడ చెయ్యెత్తింది. ఇట్లా ఏవో కారణాలు ఉంటాయి, అతను ఆపలేదు. అతను ఆపకపోతే ఏం మునిగిపోయింది, ఆటోలు ఉంటాయి, వెనక బస్సులో రావాలా. రన్నింగ్ బస్సు వచ్చి రన్నింగ్ ఎక్కి బస్సులో డ్రైవర్ ని చెప్తూ కొట్టిపోయింది. ఆఫీస్ లో ఉండే స్టాఫ్ కి ఇవన్నీ ఉండవుగా, ఏముండవు. ఆఫీసులో వాళ్ళకి కానీ గ్యారేజీల్లో వాళ్ళకి కానీ ఏముండవు సార్. ఆర్టీసీలో కష్టపడేది, డబ్బులు సంపాదించుకొచ్చేది ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లే సార్. వాళ్ళ గురించి ఎవరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ గురించి ఏమి ఇది చేయరు, వాళ్ళ కోసం ఏమి చేయరు. అందుకే ఈ రోజు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి చాలా బాధ అనిపించింది ఆ సీన్ చూస్తే సార్. బస్ స్టాండ్ లో పాపం ఆయన తిరుగుతా ఉన్నాడు, అందరూ దుప్పట్లు గిప్పట్లు వేసి చేస్తున్నారు. ఒక ఆమె అరుస్తుంది, నీళ్లు పోయొద్దు అని ఒక ఆమె అరుస్తా ఉంది. అతను ఎంత బాధపడి ఉంటాడు సార్. 80% బాడీ కాలిపోయిందంటే ఆయనకి. అవును, రాత్రి చచ్చిపోతేనే కానీ గవర్నమెంట్ కళ్ళు తెరవదా? అయ్యో, అసలు అక్కడికే మూసేసిన. రాత్రి జరిగిన సంఘటన వార్త తెలిసి పోయిన అక్కడికి, అపోలో ఇక్కడ కాంచన్ బాగ్లో పెట్టిండ్రు, ఇక్కడ అపోలో కాకుండా ఎవరు రావద్దని. సైలెంట్గా ఉన్నారు, అంతా పీస్ఫుల్గా ఉన్నారు. ఒక మీడియా వాళ్ళు ఉన్నారు, డిఆర్డిఓ ఎవరు మాట్లాడతలేరు, ఏం చేస్తలేరు. అసలు అది ప్యాచప్ క్లోజ్ అయిపోయింది. ఇక అక్కడ తీర్మానం మల్లయ్య అంటే ఆయన వచ్చిండు, ఆయన వాళ్ళ సపోర్ట్గా ఉన్నానంటే ఆయన మాట్లాడతలేరు. ఆయన ఎక్కడైనా మొన్న ఈశ్వరాచారి అని చెప్పి ఆయన ఆఫీస్ కాడికి పోయి చచ్చిపోయిండు, రాష్ట్రం అగ్నిగుండం చేస్తా అన్నాడు కనవాళ్ళే. మళ్ళా ఇక్కడ ఏది నాగర్ కర్నూలు ఒక చిన్న పాప చచ్చిపోయింది, అక్కడికి పోయిండు, వాళ్ళ ఇంటి మీద పిలిచిండు, రాష్ట్రం అగ్నిగుండం చేస్తాను అక్కడ కనవాళ్ళే. నిన్న ఇది మాట్లాడిండు, మొత్తం రాత్రి క్లోజ్ అయిపోయింది. ఏంది ఒక ఆయన ప్రాణం తీసుకున్న తర్వాత ఇంత సైలెంట్ కూడా ఏంటనే అప్పుడు నాకు కడుపు రగిలి అక్కడికి పోయి మనిషి కాలబెడుతుంటే నాకు ఐడియా ఉంటుంది కదా ఎట్లుంటుందో అని నేను భయంకరంగా అలసిపోయాను. నేను సూర్యాపేట పోయి వచ్చిన ఒక ఇష్యూలా పోయి వచ్చిన, రాత్రి 12 గంటలకు పోయి అక్కడ మొత్తం ఇష్యూ చేసి గొడవ చేస్తే అప్పుడు పొన్నం ప్రభాకర్ వచ్చిండు. పొన్నం ప్రభాకర్ అక్కడ ఉన్నాడు. అప్పుడు నేను అరిచి అప్పుడు గొడవ పెట్టిన తర్వాత పొన్నం ప్రభాకర్ వెళ్ళిపోయి మమ్మల్ని అక్కడికి ఒక మెసేజ్ పంపిండి, ఏంటంటే ఆయన మంచిగానే ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రాణంతో ఉన్నాడు. ఆయన చచ్చిపోయింది, ఎప్పుడో చచ్చిపోయాడు, కానీ ప్రాణంతో ఉన్నాడని ఒక మంత్రి చెప్పినాక మనం నమ్ముతాం కదా.
నమ్మినాక నేను 2:30, 3 అక్కడికి వెళ్ళి బయలుదేరినాక బాడీని తీసుకొని వెళ్ళిపోయాను. పొద్దుగాల ఫోన్ వచ్చింది, వరంగల్ దాటేసిందని. ఇంత పచ్చి అబద్ధాలు ఆడినరు. ఉద్యమం చేస్తామని చెప్పి మోసం. నిజం. ఆయన ఎప్పుడో నైట్ చచ్చిపోయి ఉంటాడు. 80% కాలిన తర్వాత మనిషి బతకడం చాలా చాలా అరుదు. ఆయన 10:30 మధ్యాహ్నం చనిపోయాడు. అది కరెక్టే. అంటే మంత్రి ఒక మెసేజ్ పెట్టి అందరిని పంపించి ఇక నాకు అక్కడ బాగా అంటే ఒక మనిషి ప్రాణంతో ఆశ పుట్టించి బతుకుతుండు, మంచిగా ఉన్నాడు, ట్రీట్మెంట్ అవుతుంది, అన్నీ మీరు తప్పుడు ప్రచారాలు చేస్తుందని చెప్పి బాజాబ్తా మెసేజే పెట్టి నా మెసేజ్ నేను చదివినాకనే అక్కడికి వెళ్ళి నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా చేస్తున్నాను. మొత్తానికి ఆర్టీసీ యూనియన్లను నాకు ఇవాళ అర్థమైందంటే యూనియన్లను కార్మికులను మాత్రం భయపెట్టిస్తుంది ప్రభుత్వం. అది నాకు ఇవాళ నాకు విత్ ప్రూఫ్స్ దొరికినాయి. అందుకనే గవర్నర్ దగ్గర పోయి మాట్లాడితే ఆర్టీసీని వాళ్ళకి ఇస్తాము, వీళ్ళకి ఇస్తాము, మిమ్మల్ని అందరినీ రిమూవ్ చేస్తాము, ఉద్యోగంలోంచి రిమూవ్ చేస్తామంటే దాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకి, ఉద్యోగం మీద నమ్ముకొని ఉన్న వాళ్ళకి 1వ తేదీ జీతం వస్తుందిలే, నా భార్య పిల్లలకి అన్ని తీసుకుపోదాము, ఇంట్లో సరుకులు వర్కులు అనుకున్న వాళ్ళకి ఉద్యోగం తీసేస్తామంటే సడన్ గా భయం వస్తుంది కదా, భయపడిపోతారు కదా. ఇదే మన జీవనాధారం అన్నప్పుడు భయపడతాడు. అదే కాదు, ఇప్పుడు ఆమె ఏడుస్తుంది శంకర్ గౌడ్ భార్య, పాపం మాకు ఇల్లు లేదు ఏమి లేదని. ఆయన ఆఫీస్లో పనిచేస్తున్నాడు, ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాడు ఏమో, నాకు ఇల్లు లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి చేస్తున్నది. పాపం ఉన్నది మేమేం చేస్తాం అనుకుంటు, నాకు కూడా నా పేరుతో ఏమీ లేదు. నేను చెప్పాగా మీకు, నా పేరుతో ఏమీ లేదు సార్. నేను పోయినా కూడా 1 వారం 10 రోజులు ఏడుస్తాను తప్పితే నాకేమి ఇబ్బంది లేదు సార్. పోయినా కూడా నేను ఆమరణ నిరాదీక్ష కూడా చెయ్యాలనుకుంటున్నానని కూడా చెప్పా కదా. అవును, చెప్పాను. నేనేందంటే మహిళైనా ఇట్లా ఆమరణ నిరాదీక్ష చేస్తే బీజేపీ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గొచ్చి దిగొచ్చి ఏమైనా ఈపీఎస్ 95 పెన్షన్లకు న్యాయం చేస్తుందేమో అని చెప్పేసి ఒక భావంతో ఉన్నాను నేను. అయ్యో ఇవాళ వాళ్ళ సార్, ఇప్పుడు 70 ఏళ్ళు పోతే పోతాము, ఏముంది పోతే ఒక న్యాయమైన జరుగుతుంది కదా అనేది నా భావన. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి నిజంగా న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిస్తేనే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన వర్షాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు సార్. అంటే ఈపీఎస్ 95 పెన్షన్స్ ఈపీఎస్ 95 అది వేరే, ఆ సబ్జెక్ట్ వేరే. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి ఈ పెండింగ్ బకాయిలన్నీ రావాలంటే, ఇవన్నీ చేయాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చేయాలి. పెన్షన్ ఇవ్వాలంటే ఈపీఎస్ 95 కావాలి. పెన్షన్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. అంటే ఆర్టీసీ వాళ్ళకి కూడా పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. అంతే కదా. వాళ్ళకి కూడా అవును, వాళ్ళు కూడా ఈపీఎస్ 95 కిందకే వస్తారు. ఇప్పుడు శంకర్ గౌడ్కి ఈపీఎస్ 95 కిందకే వస్తుంది కదా పెన్షన్. అవును, ఆయన కూడా ఈపీఎస్ 95 అంటే త్రూ సెంట్రల్ గవర్నమెంటే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సర్వీస్ లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఓకే. ఇప్పుడు చనిపోయిన మనీ కూడా కొంచెం వస్తుంది, బాగానే వస్తుంది ఆయనకి. ఇప్పుడు ఈ ఆర్టీసీ ఉద్యమకారులకు ఇప్పుడు స్ట్రైక్ లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా, ఏం సజెషన్ చేస్తారు? స్ట్రైక్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని దించాలంటే అందరూ ఒకటిగా ఉండాలా. నాయకులు ఏం చేస్తారంటే చాట్ గా తెర వెనక ఉండి తెర ముందు ఎంప్లాయీస్ పంపించి భాగవతాలు ఆడుతుంటారు. భాగవతాలు ఆడకుండా నిజమైన కార్మిక నాయకుడు అయితే ముందుకొచ్చి నిలబడాలి. కార్మికులు వెనకాల కాదు, కార్మికులను ముందుకు దోసి వెనక నిలబడటం కాదు. డేరా వెనకాల నిలబడతారు కొంతమంది, ఆ డేరా వెనక నిలబడకుండా ముందుకు రావాలి. ఇప్పుడు మా వాళ్ళు 75 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, కొంతమంది ఈ చంద్రారెడ్డి గారు, రఘురామారావు గారు, ఇట్లాంటి ఆఫీసర్స్ అందరూ కూడా మేము కూడా మీతో కలుస్తాము, మేము కూడా ఇప్పుడు రన్నింగ్ స్టాఫ్ తోటి మాకు ఏ బెనిఫిట్ లేకపోయినా కూడా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని మద్దతు ఇస్తామంటున్నారు. అదే మాదిరిగా ఇప్పుడు ఉన్న కార్మికులు గట్టిగా ఉండాలా. ఉద్యోగం పోతే ఏముంది, కోవిడ్లో వేసుకుంటాం, వస్తుంది సార్ మళ్ళీ ఉద్యోగము. ఎక్కడికి పోతాయి ఉద్యోగాలు? ఏం పోవు, ఉద్యోగాలు ఏం పోవు. వాళ్ళు తీసేస్తాం అంటారు, తీసేయని కోవిడ్కి వేస్తాం, వస్తాయి. అరియర్స్ తో కూడా కట్టించి రావాలి అప్పుడు. అంతే, అరియర్స్ కూడా కట్టిస్తారు. మనం ఎప్పుడు వాళ్ళు రిమూవ్ చేశారు, ఆ రిమూవ్ చేసిన పీరియడ్ నుంచి మన కోర్టులో ఫైనల్ గా మన జడ్జిమెంట్ ఇచ్చే నాటికి మనకి ఎంత రావాలో అంత అరియర్స్ తో కూడా కట్టిస్తారు మనకి. డబ్బులు ఏం పోవు. కార్మిక నాయకులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ నిజాయితీతో నిస్వార్థంగా కార్మికుల కోసమే పనిచేయండి.
గెలుపు ఆర్టీసీ కార్మికులదే అవుతుంది కానీ ప్రభుత్వానికి ఎన్నటికీ కాదు. ప్రభుత్వమే దిగొస్తుంది, ప్రభుత్వమే దిగొచ్చి ఆర్టీసీ కార్మికుల్ని ఇచ్చేస్తేనే గాని ఆర్టీసీ సంస్థ నిలబడదు, సంస్థలో ఉద్యోగులు కూడా శాశ్వతంగా సేఫ్ గా ఉంటారు అనేది నేను కార్మిక నాయకులకి చెప్పే విజ్ఞప్తి. ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ. మీ మీద కామెంట్స్ కూడా చెప్తున్నారు, మీరు కరెక్ట్ చెప్తున్నారు మేడం అని కామెంట్స్ కూడా వస్తున్నాయి ఇలా లైవ్ కాబట్టి. థ్యాంక్ యూ. ఇది మేడం లక్ష్మి గారు. ఈమె జాతీయ ఈ ఈపీఎస్ 95కి యాజిటేషన్ కమిటీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టాను, దానికి నేను కూడా వీళ్ళతో వెళ్ళడం జరిగింది. రియల్గా ఈరోజు మళ్ళొకసారి బ్రదర్ లైన్లో తీసుకుందాం. ఈరోజు ఆర్టీసీ కార్యక్రమం నాకు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నాకు ఇందులో ఇష్యూస్ నాకు పెద్ద ఐడియా లేదు, ఎందుకంటే యూనియన్ చాలా ఉన్నాయి చాలా. కానీ ఈమె మేడం ఆర్టీసీలో పనిచేసింది కాబట్టి, లోపల క్లర్క్గా పనిచేసింది కాబట్టి అసలు ఆర్టీసీలో ఏ విధంగా ఉంటుంది, ఈరోజు సూపర్వైజర్స్ ఎందుకు సమ్మెలో పాల్గొంటలేరు, వాళ్ళు ఎందుకు యాక్టివ్గా లేరు, అంతేకాకుండా ఈరోజు ఇందులో లొసుగులు ఎక్కడున్నాయి, నాయకులు వెనుక దాచుకొని ముందుకు ఎందుకు తోస్తూ ఉంటారు. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే సోదరుడు చెప్పినట్టు లింగారెడ్డి గారు పర్సనల్ ప్రాబ్లం వల్ల చనిపోయిండు అనేది ఆయన ఇచ్చినప్పుడు మాకు కొంచెము ఇదిగా అనిపించింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ ఉద్యమం మాత్రం పక్కా గట్టిగా పోతుంది. నేను పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఇది మీరు అనుకున్నట్టుగా క్యారమ్ బోర్డు లెక్కనో ఇండోర్ గేమ్ లెక్క ఉండదు. ఈ గేమ్ చాలా గట్టిగా పోతుంది, గట్టిగా ఫైట్ చేస్తాము. మీరు చూసిండ్రు, ఈ తెలంగాణ సమాజం చూసింది, రిటైర్మెంట్ అయిన పెన్షనర్స్ అందరు రాకున్నప్పటికీ చాలామంది ముఖాలు కూడా చూడలే, కానీ అయినా కానీ మేము చాలా గట్టిగా నిలబడ్డాం. ఈరోజు 91 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు మరణించారు. వాళ్ళ పెన్షన్లు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక, అయినా కానీ వాళ్ళ ఉద్యమం అనేది ఎప్పటికప్పుడు మేము గట్టిగా ఉంచినాం, ఈరోజు నిలబెట్టినాం. అదే తీరుగా ఈరోజు టీఎస్ఆర్సీ ఉద్యమం చాలా బలంగా నిలబెడతాం, స్ట్రాంగ్గా నిలబడతాం. ఆ యూనియన్లు కలిసి వచ్చినా రాకున్నా, ఎందుకంటే ఈరోజు ప్రతి మనిషికి ఈరోజు ఈ ఆర్టీసీ ప్రైవేటైజేషన్ పోతే అయితే ఒకవేళ పిల్లలకు కాలేజ్ పిల్లలకు బస్ పాసులు ఉంటాయి, ఎక్కువ శాతం బస్సులలోనే పోతారు పిల్లలు. మీకు మెట్రోలు వచ్చినా ఏవొచ్చినా ఎన్ని విధాలుగా ఆటోలు ఉన్నా ఏమున్నా కానీ ఈరోజు సగటు మనిషి మిడిల్ క్లాస్ వాళ్ళు బస్ పాస్ తీసుకుంటారు. చాలామంది రెగ్యులర్గా జాబ్ చేసేటోళ్ళు బస్ పాస్ తీసుకుంటారు, ప్రైవేట్లలో పనిచేసేటోళ్ళు బస్ పాస్ తీసుకుంటారు. ఆ తక్కువ రేట్లతో వస్తుంది. వాళ్ళు పోవాల్సిన గమ్యానికి వాళ్ళ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ అనేది మీకు ఫుల్ కంటిన్యూ అక్కడి దాకా లేకుండా మధ్యలో బ్రేక్ చేసుకుంటా వాయా బస్సులు మార్చుకుంటే వాళ్ళు పోగలుగుతారు. కాబట్టి ఈరోజు సామాన్య మనిషికి అనేటోనికి, కామన్ మ్యాన్కు ఈరోజు ఖచ్చితంగా ఆర్టీసీ అనేది లైవ్లు ఉండాలి, ఆర్టీసీ అనేది బతకాలి. ఆర్టీసీ అనేది ప్రైవేట్ పరం కావద్దు. ప్రైవేట్ పరం అయితే వాడు బస్ పాసులు అనేది పెట్టడు, ఇష్టానుసారంగా కార్పొరేట్ దోసుకున్నట్టుగా ఈరోజు ఖచ్చితంగా దోసుకునే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళతో నిలబడాల్సిన పరిస్థితి మనం అందరం ఈరోజు. ఇది ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, ఇది తెలంగాణలో ఉన్న సహజ మనిషి యొక్క, సామాన్య మనిషి యొక్క ఏ కామన్ మ్యాన్ నీడ్. ఇది కామన్ మ్యాన్ అందరూ కూడా ఈరోజు అందరూ పాల్గొనాలి. కామన్ మ్యాన్ ఈ ఆర్టీసీ సంస్థను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇది పుట్టినప్పటికెళ్ళి ఈ రోజు వరకు మనం మోసింది, మన గమ్యాలను మనం చేర్చింది, మన స్కూళ్ళల్లో తీసుకుపోయింది, మన కాలేజీలలో తీసుకుపోయింది, మనను ఈరోజు ఈ స్థాయికి వచ్చేదాకా వాళ్ళు మనకు ఉపయోగపడ్డారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళతో మనం నిలబడాల్సిన అవసరం ఉంది. సురేష్ గారు ఖచ్చితంగా లెటర్స్ అందరికి కూడా నంబర్స్ వచ్చినాయి, చాలామంది లెటర్స్ ఈరోజు సుప్రీంకోర్టులో ఏవైతే బ్రదర్ అడుగుతుండ్రు కాబట్టి కామెంట్లో దయచేసి నేను ఏంటంటే ఒక సబ్జెక్ట్ నడిచేటప్పుడు ఆ సబ్జెక్టు మీద మీరు కామెంట్స్ ఇస్తే బాగుంటుంది. మీరు వేరే తీసుకొచ్చేకి డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ బెనిఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇలా మీరు డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఇది ఇవాళ నేను ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి అది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తేవాలి. ప్రతిదానికి ఆ సబ్జెక్ట్ తీసుకురావడం అనేది శాపం కాదు. ఇలా గవర్నర్కి ఇచ్చిన దాంట్లో కూడా నేను పెట్టిన సురేష్ గారు, దయచేసి మనం ఈరోజు మాత్రము మనం ఆర్టీసీతో మనం నిలబడాలి, ఆర్టీసీ సంస్థను మనం కాపాడాలి. ఈరోజు పగలు అందరు చూస్తుండగా పెట్రోల్ పోసి కాలబెట్టుకొని చచ్చిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం దీనిపైన మీ యొక్క డిమాండ్స్ మేము అంగీకరిస్తున్నాం అని బాజాప్తా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. దాన్ని పక్కన పెట్టి మళ్ళీ చర్చలకు పిలిచి మళ్ళీ మాట్లాడి మళ్ళీ దీన్ని నీరుగార్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే ఇది ప్రభుత్వం యొక్క దగాకోరుతనానికి ఇది. మేము మాత్రం ఖచ్చితంగా బలంగా నిలబడతాం.
ఈరోజు వీళ్ళు దీనిపైన మరి ఇవాళ ఐదు సంవత్సరాల నుండి మీరు పోయేటోళ్ళు పొన్నం ప్రభాకర్, కానీ ఈ 5 ఏళ్ళు దీని మీద ఎట్లా దోసుకోవాలి, ఎంత సంపాదించుకోవాలి, ఎన్ని భూములు తీసుకోవాలి, ఎవరెవరి బినామీలకు ఇవి రాసియాలి అనే ఆలోచనతో ఖచ్చితంగా అది ఉండడం కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ అటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళ పాలకులు అని ఉన్నారు. మేడం చాలా బాగా చెప్పింది, లక్ష్మీ గారు చెప్పినట్టు ఈరోజు మీరు బలంగా కూడా భయపడకండి, నౌకర్లు పోతాయని, జైల్లోకి పోతారని, కేసులు పెడతారని భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యమం గట్టిగా చేయాలి, బలంగా చేయాలి, తెగించి చేయాలి, తెగబడి చేయాలి, అప్పుడే మన హక్కులు వస్తాయి. ఎందుకంటే ఈరోజు కోమటిరెడ్డి ఒకటి అన్నాడు, ఈ స్ట్రైక్ ఇల్లీగల్ స్ట్రైక్ అని అంటున్నారు, ఈ స్ట్రైకు ఇల్లీగల్ స్ట్రైక్ అన్నారు. మిస్టర్ కోమారెడ్డి వెంకరెడ్డి నీకు స్ట్రైట్గా చెప్తున్నా, ఇల్లీగల్ స్ట్రైక్ అంటే ఏంది? ఈరోజు తెలంగాణకు ఉన్న ముఖ్యమంత్రి ఇల్లీగల్ ముఖ్యమంత్రి, 79 క్రిమినల్ కేసులు ఉన్నోడు తెలంగాణ ముఖ్యమంత్రి, ఈరోజు 420 కేసులు ఉన్నోడు తెలంగాణ ముఖ్యమంత్రి, ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికిన దొంగ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి. ఈరోజు ఇల్లీగల్గా ఉన్నోడు ఎవడు? ఇల్లీగల్ వాడు ఎవడు పాలిస్తున్నాడు? ఈరోజు నువ్వు ఇల్లీగల్, నువ్వు ఇల్లీగల్ సైన్ బోర్డ్స్ ఇస్తున్నావు, నువ్వు ఇల్లీగల్గా నీ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఈరోజు ఆర్ఎన్బి బాధ లెటర్ పైన నువ్వు రాసిస్తున్న పరిస్థితి. నవనిర్మాణం కానీ నీవు ఏది మన లీడ్ స్పేస్ కానీ ఆ ప్రకాష్ యాడ్స్ కానీ నువ్వు రాసిస్తున్నావు. ఇల్లీగల్ గురించి లీగల్ గురించి మాట్లాడదాం. ఈరోజు పొన్నం ప్రభాకర్ ఫ్లై యాష్ ఏదైతే నడుస్తుందో అది ఇల్లీగల్, ఫ్లై యాష్ దందా నడుస్తుంది. రోజు ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ఏందనే మొత్తం నేను డేటా మీ ముందు పెడతా. ఇల్లీగల్ అవి ఈరోజు ఇల్లీగల్ ట్రాన్స్ఫర్లు, ఇల్లీగల్ మీరు ఏవైతే ఈరోజు మాఫియా నడుపుతుండ్రో, దందాలు నడుపుతుండ్రో ఇల్లీగల్గా, మీరు ఎంత డబ్బు గడిస్తుండ్రో అవి ఇల్లీగల్. లీగల్ అనేది ఇల్లీగల్. ఈరోజు 40 రోజుల ముందు వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు, అది లీగలు. మీరు స్పందించలే, అది ఇల్లీగలు. కాబట్టి మీరు ఇల్లీగల్ వ్యవహరించినప్పుడు వీళ్ళు ఆ సమ్మెను చట్టపరంగా న్యాయబద్ధంగా లేబర్ లా ప్రకారము ఆ హక్కుండి దాని ప్రకారం వాళ్ళు చేసిండ్రు. కానీ మీరేం చేసిండ్రు? దొంగల లెక్క, నల్లికుట్లో లెక్క దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ బస్సులు దింపి, ప్రైవేట్ డ్రైవర్లను దింపి, బీహార్ డ్రైవర్లను, ఒరిస్సా డ్రైవర్లను, యూపీ డ్రైవర్లను దింపి వాళ్ళతోని బస్సులు నడుపుకుంటా ఆగమాగము ఇష్టం వచ్చిన బస్సులు నడుపుకుంటా వాళ్ళు యాక్సిడెంట్లు చేసుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చిన నడిపే పరిస్థితి ఉన్నది. 15,000కు 20,000కు డ్రైవర్లను అక్కడికి పట్టుకొచ్చి నడుపుతుండ్రు. ఇది ఇల్లీగల్ కాదా? ఇది ఇల్లీగల్ కాదా? లేబర్ లాకు వ్యతిరేకం కాదా? ఈరోజు ప్రభుత్వం మనోళ్ళు ఉన్న తర్వాత ప్రజల సౌకర్యం అంటే ప్రజలకు నిత్యం అందిస్తోళ్ళు వాళ్ళు. ఈరోజు ఇందాక మేడం చెప్పిన తీరుగా ఈరోజు ఆర్టీసీ అంటేనే డ్రైవర్ కండక్టర్కి ఎవరు లేడిలా. డ్రైవర్ కండక్టర్ తక్కిన వాళ్ళందరూ కూడా అఫీషియల్ వాళ్ళు నడిపేటోళ్ళు దీన్ని. కానీ ఈరోజు దెబ్బలైనా, ఎండైనా, వానైనా, ఇరకపోడైనా, బండి నడుపుడైనా రేపు ఏమన్నా వస్తే బాధ్యత వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు తెగించి ఈరోజు బస్సు కండక్టర్ డ్రైవర్ అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ సంస్థ ప్రజా సంస్థ, అది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, పూర్తిగా పబ్లిక్తోనే ఉన్నది. అందులో ప్రతి ఒక్కరు ఈరోజు ట్రావెల్ చేసే స్థాయిలో అది ఉన్నది. మీరు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, వేరే వాళ్ళ టికెట్లు పెంచారు, మొగోళ్ళ మీద ట్రిపుల్ రేట్లు వేసేసారు. ఏం లాభం మీరు ఇచ్చి? అని మొయ్యలేని పరిస్థితే కదా. ఆ బరువు కుటుంబం అనే పడుతుంది కదా. కాబట్టి దీని మీద మనం విశాలంగా చర్చించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. దాదాపుగా నిన్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సురేష్ గారు అడిగింది కాబట్టి నేను చెప్తా. రిటైర్మెంట్ పైసలు ఏమని మా జీతాలకి వెళ్ళి సగం ఇస్తామన్నారు. నువ్వు ఎట్లన్నా ఇయ్యి బై, నువ్వు ఎట్లన్నా ఇస్తా అన్నావు కదా, నువ్వు ఇయ్యి. మీరు వాళ్ళ పైసలు ఏకకాలంలో మీరు చెల్లించాలి. నేను మాట పైన నిలబడతా. రేవంత్ రెడ్డి గారి ఫోటో 101% నేను పాలు పోసి నేను పక్కాగా అడుగుతా. ఏకకాలంలో ఇస్తే నేను నా ఫోటో ఏం కడుక్కోను. నాకు ఎవరు నా కృతజ్ఞత చెప్పి అందరం కూడా తెలంగాణ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మా పైసలు మాకు ఇచ్చిన, మేము దాచుకున్న పైసలు మాకు ఇచ్చిన, మీ ఇచ్చినట్టే మేము ఫీల్ అవుతాం, మీ జేబులలోకి వెళ్ళి ఇచ్చినట్టే ఫీల్ అవుతాం, మీకే మేము దండాలు పెడతాం, మీ ఫోటోలే మేము పాలతో కడుగుతాం. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇచ్చిన స్టేట్మెంట్తో వాళ్ళు ఇచ్చిండ్రు, ఇస్తామన్నారు. కానీ మన అకౌంట్లో పైసలు పడేంత వరకు కూడా పోరాటం అనేది కొనసాగాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఉద్యమం అనేది కొనసాగాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా నిలబడాలని చెప్తా ఉన్నా. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి అనేది నేను చెప్తా ఉన్నా. ఒకవేళ చర్చలు ఈరోజు ఆర్టీసీ యొక్క ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ కాకుంటే ఖచ్చితంగా మన ఉద్యమాన్ని ఖచ్చితంగా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో నిలబడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు డ్యూటీలో వీళ్ళ ఏమి ఇవ్వకుండా మేము బేషరతుగా మేము చేరుతాము,
మాకు ఆర్టీసీ మా డిమాండ్స్ ఏం ఫుల్ఫిల్ చేయకుండా అని వాళ్ళు సమ్మె విరమించి డ్యూటీలో చేరినా కానీ ఆ డిమాండ్స్ కోసం మనం మాత్రం నిలబడాలి. ఈ సమాజంగా మనం నిలబడాలి. వాళ్ళతో మనం ఖచ్చితంగా కొట్టాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు దొంగలు వీళ్ళు దొంగతనాలు చేస్తారు, వీళ్ళు ఇల్లీగల్గా ఉంటారు. ఇల్లీగల్ పనులు వీళ్ళు చేసుకుంటా లీగాలిటీ గురించి వీళ్ళు మాట్లాడతారు. ఇది చాలా తప్పు. ఇంకోటి ఆర్టీసీ ఇవాళ దాకా దయచేసి కార్మికులు, నేను నాయకులు ఇంకొని చెప్తున్నా, మీరు దయచేసి ఎవరు నమ్మినా వీళ్ళందరూ కవిత అనేటోళ్ళు అయినా కానీ, కల్వకుంట్ల కవిత కానీ, ఈ తీర్మాన మల్లయ్య అనేటోడు కానీ, వీళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి మనుషులే, గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరు సీఎం మనుషులే, వాళ్ళకు కోవట్లే, వాళ్ళకి వస్తారు, నీ ఉద్యమాన్ని పాల్గొంటారు. బీసీ నాయకత్వం నడపాలని చెప్పి ఈశ్వరాచారి అనేటోడు మన తీర్మాన మల్లయ్య ఆఫీస్కి పోయి పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకుంటే ఆ శవాన్ని అడ్డం పెట్టుకొని లీడర్ అయిదామని చూసిండ్రు. దానికి క్యాచ్ చేసుకున్నారు. దాని కథ మూసేసి తెల్లారి కనబడతలేదు. ఇక్కడికి వెళ్ళి నాగర్ కర్నూలు పోయిండు. అక్కడ టెంపుల్ దగ్గర చిన్న పాప చచ్చిపోతే దాన్ని క్యాచ్ చేసుకొని అక్కడ పోయిండు. ఏ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి బయటికి రా అని చెప్పి అరిచిండు. మళ్ళీ దాని గురించి ఊచెత్తలే, దాని గురించి మాట్లాడలే. ఇప్పుడు ఆ పాప తల్లి సీరియస్గా ఉంది, అటు ముఖాన చూడని కూడా చూడలే. ఈ విధంగా ఈ ఒక ఉద్యమం కాదు, అనేకమైన ఉద్యమాలకు ఇట్నే మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. కాబట్టి వీళ్ళందరూ కూడా సీఎం మనుషులు. రాత్రి వచ్చింది కవిత హాస్పిటల్ దగ్గరికి, దనదన ఫోటో దిగింది, కనబడ్డది, ప్రెస్కు మాకింది, అది కథం జంప్. దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, ఏం డైవర్ట్ చేయాలన్న నాకు వ్యక్తిగతంగా ఎవరితో ఏం కాదు. కానీ ఈరోజు ఉద్యమకారులు, డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఇవన్నీ సెటిల్మెంట్ బ్యాచ్లు, రెగ్యులర్గా సీఎంతో టచ్లో ఉండేటోళ్ళు, కోవర్టుగా ఉండేటోళ్ళు. కాబట్టి ఇవాళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉద్యమం ఎందుకు బతికింది అనుకున్నారు? ఇవాళ వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కామ్కున్నా కానీ మేము మాత్రం నిరంతరం మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు, మీరు కులమని, మా కులపోడని ఇందాక మేడం చెప్పింది, ఆమె చెప్పినట్టుగా మా కులపోడని చెప్పి మావోడు కాబట్టి, మాకు సంబంధించిన వాడు కాబట్టి మేము ఆయనతోనే ఉంటాం, సంస్థ నష్టపోయినా పర్వాలేదనే ఆలోచన మీరు బయటికి రండి. కులపరంగా మీరు ఆలోచన చేయకండి. ఈరోజు సంస్థ నిలబడేటట్టుగా మీరు చేయండి. సంస్థను కాపాడుకునేటట్టుగా మీ ఆలోచనలు ఉండాలి. అది మీరు అనైక్యతతో ఉంటే, మీరు కులాల వారీగా ఆలోచిస్తే ఇసే గుంటల నక్కలు మీ దగ్గర జ్వరపడతాయి. మరొక శంకర్ గౌడ్లు ఈరోజు అనేక మంది రేపు వాళ్ళ ప్రాణాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ ఉద్యమం తరపున నిలబడదాం. ఇంకా నేను కొన్ని అంశాలు ఉండే ఇవాళ చాలా టైం ఇదివరకు నేను మాట్లాడినా. ఏమైనా కానీ ఈరోజు కుటుంబం, శంకర్ గౌడ్ కుటుంబంతో ఆర్టీసీ కార్మిక లోకం నిలబడాలి. ఇంకోటి, మీరు దేనికి కూడా భయపడకుండా మీరు పోరాటానికి మీరు తెగబడే మీరు కొట్టాడాలి. వీళ్ళు ఉన్నోళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు దొంగలు, లంచగొండులు, 420 గాన్లు, వీళ్ళు అంతే రోజు ఉన్నోళ్ళు. కాబట్టి వాళ్ళు మీరు లీగల్గా పోరాటం. కోమారెడ్డి అంతటికి తలకాయ ఉండదు, తోకుండదు, ఏది మాట్లాడినా. కాబట్టి వాళ్ళ భాష వాళ్ళు దయచేసి అసలు భాష నా మాట్లాడే షోక్ కాదు, కానీ వాళ్ళ భాష అసలుంటిది. ఒక మనిషి ప్రాణాలు పోయి 48 డిగ్రీల సెంటిగ్రేడ్తో ఎండ ఉన్నప్పుడు మీద పెట్రోల్ పోసి కాలబెట్టుకున్నప్పుడు మన స్పందన ఎట్లుండే, ఎటువంటి మాటలు వస్తాయి? గీరు అనేటట్టుగా ఉండదు, వాడు వీడు అనేటట్టుగానే ఉంటుంది. కాబట్టి వీళ్ళు అసొంటోళ్ళు, మానవత్వం లేనోళ్ళు, దుర్మార్గులు, మేనిఫెస్టోలో పెట్టి తప్పించుకుంటున్న దగాకోరులు. ఈ దగాకోరు మంత్రులతోని, దగాకోరు ముఖ్యమంత్రితోని, దగాకోరు భాషనే మాట్లాడాలి, కానీ మంచి భాష మాట్లాడితే వీళ్ళు ఇన్ని రకాలు కాదు. వీళ్ళకు ఇంత కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది లేదు. మానవ హక్కులు అంటే విలువ లేదు, దాని ప్రకారం నడుస్తలేదు. పక్కన చూపెడుతున్న గవర్నర్ గారిని ఇవన్నీ జరుగుతూ ఉంటే 91 మంది రిటైర్మెంట్ అవుతారు. ఇప్పుడు ఇవాళ దాకా రివ్యూ మీటింగ్ లేవు, కానీ పెళ్లిలో మాత్రం బ్రహ్మాండంగా పోతుండ్రు సార్. పెళ్లిలో పోనీకి బ్రహ్మాండమైన టాపిక్లు ఉన్నాయి. థ్యాంక్ యూ పీపీకే, చాలా కామెంట్స్ పెట్టిండ్రు మీరు, చాలా థ్యాంక్స్ మీకు. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారి ఛానల్ సబ్స్క్రైబ్ కండి. సాధ్యమైనంత మందికి మీరు దీన్ని షేర్ చేయండి. మనం #సేవ్ TGRTC అనేది #, నడిపిద్దాం ఖచ్చితంగా. ఇది ప్రభుత్వ పరం అయ్యేంత వరకు, వాళ్ళ హక్కులు సాధించే వరకు వాళ్ళతోని పోరాటం చేయాల్సింది. యూనియన్లు ఎట్లా చేస్తో చేయని, కానీ ఈరోజు తెలంగాణ పౌర సమాజం మాత్రం ఒక్కొక్క సంస్థ మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇలా పాలిస్తుంది సిండికేట్ దొంగలు ఉన్నారు. ఈరోజు బాజాప్తా మంత్రులు పోయి, బీజేపీ మంత్రులు అధికారం వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు దీక్షలు చేసి ధర్నాలు చేస్తున్నారంటే ఎంత 420 గాన్లు చూడండి వీళ్ళంతా. ఈ పాలకులు ఎంత పెద్ద దొంగలు చూడండి. కాబట్టి వీటి మీద మనం ఆలోచన చేసి జాగ్రత్తగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఖచ్చితంగా ఆర్టీసీ వాళ్ళని సాధ్యమైనంత అవన్నీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఆ సంస్థ తెలంగాణ ఒక ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లలో, సూపర్వైజర్లు, ఫోర్మెన్లది, మెకానిక్లది వాళ్ళది కాదు. ఈరోజు అది సమాజంది, మన సొసైటీది, అది మనతో ఉండేది. ఆ తెలంగాణ కామన్ మ్యాన్ది. కాబట్టి తెలంగాణ ఉన్న సమాజం అంతా కలిసి ఈరోజు ఆర్టీసీని కాపాడుకోవడానికి సేవ్ #సేవ్ బీపీకే నువ్వు కొట్టేసే, ఇలా కామెంట్లనే కొట్టు.
హ్యాష్ ట్యాగ్ కొట్టేసి సేవ్ టీజీఎస్ఆర్టీ అనే హ్యాష్ ట్యాగ్ నడిపిద్దాం. రేపంచాలి బ్రహ్మాండంగా ఉద్యమాన్ని నడుపుదాం. నేను రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ మీ ఇద్దరికి చెప్తున్నా, మీరు పిచ్చేసాలు వేయకుండా వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకొని వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళకి చెల్లించి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు వాళ్ళకి పెంచి అదేవిధంగా ఇల్లీగల్గా సస్పెండ్ చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే మీరు ఫాస్ట్ ట్రాక్ ఎంక్వైరీ పెట్టేసి సాధ్యమైనంత మందిని చిన్న సిల్లీ రీజన్స్ టార్గెట్లు ఇప్పి వాళ్ళు సస్పెండ్ చేస్తున్నట్ట వాళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. అసలు మీ ప్రయత్నం మీరు చేయాలి అని చెప్పేసి మీకే మంచి పేరు వస్తుంది, మంచి నాయకులుగా మీరు మిగిలిపోతారు. లేకుంటే మీరు ఎట్లా మిగులుతారనేది, మీరు ఎటువంటి లెక్క మిగులుతారనేది వచ్చే రోజుల్లో చెప్తాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.